సో ఇలాగే ప్రతి వారం ఉండును కాక. ఆమెన్. సో ప్రతి ఒక్కరము మన సాక్ష్యం చెప్పడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఇష్టపడితే ఆయనే సాక్ష్యం కూడా ఇస్తారు. మనకేముండాలంటే, నేను ఎప్పుడు ఎలా సాక్షిగా ఉండాలి దేవా, మనం అడుగుతూ ఉండాలి. సో చిన్న విషయాలకు కూడా మనం ఆయనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలంట. సో నాకు ఇష్టము సాక్ష్యాలు పంచుకోవడం. కానీ నేను ఎప్పుడైతే వికారాబాద్ వెళ్ళినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఎంతో పెద్ద సంఘం కాదు మన హానా వాళ్ళ జాన్ వాళ్ళ సంఘం, కానీ అక్కడ ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడతారు. నాకు చాలా మంచిగా అనిపించింది. మన చర్చ్ కూడా ఏదైనా నేను ఎక్కడైనా బయట చూస్తే నాకు ఎప్పుడు కూడా ఏమో సరే మన చర్చ్లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా, అరే మన చర్చ్లో కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని జ్ఞాపకం చేస్తుంది. కొన్ని విషయాలు చూసినప్పుడు అరే మన చర్చ్లో ఎంత మంచిగా ఉంటుంది కదా, ఇలా కూడా అనిపిస్తుంది అనమాట. సో వేరే వాళ్ళ నుంచి ఎప్పుడు ఏదైనా కానీ మన చర్చ్ని జ్ఞాపకం చేసుకోవడం నాకు ఎక్కడున్నా అలవాటు. సో నిజంగా దేవుడు కృపను బట్టి వందనాలు. సో నేను ఎప్పుడు చెప్పినట్టు కూడా మనం చిన్నగా ఉన్నా, మరి దేవుని సేవలో ఉన్నాము, దేవుడి పని చేస్తున్నామన్న ఆ రియలైజేషన్ ఇది ఎప్పుడు మనకు ఉండాలి. హల్లెలూయా. సో ఈరోజు నేను యాక్చువల్లీ ఆరాధనలో నేను చెప్పబోయే వాక్యానికి సంబంధించిన పాటలు ఉంటే బాగుంటుంది అని అనుకొని నాకు నిన్న, కానీ నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే డిసైడ్ చేస్తారు కదా సాంగ్స్. సో నేనేమి చెప్పను. ఆరాధన జరిగేటప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే, అది నేను ఏదైతే వాక్యానికి కనెక్టెడ్ సాంగ్సే ఉన్నాయి, ఆ దేవుడి ఆత్మ ఎలా నడిపిస్తారు మనల్ని అన్న విషయము నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో తెలిసినా తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఒక్కటే ఆత్మతో మనం నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో దేవుని బట్టి మనము ఆయన ఏమంటారు, చేస్తున్న కార్యాలని మనం అంగీకరించి గ్రహించే విధముగా మన మనసులు ఉండాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. శిష్యులు యేసు ప్రభుతో వారి ప్రయాణం ఆరంభించినప్పుడు ఒకలాగా అంటే ఆసక్తితో ఉన్నారేమో. రాను వాళ్ళు ఏంటంటే పరిచర్యకి కొంచెం ఆటంకంగా మారారు. చిన్నపిల్లలు వస్తుంటే వాళ్ళని ఆపుతున్నారు. చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి అన్నాడు యేసు ప్రభు. తర్వాత మరి మనం చూస్తే గుడ్డి భర్తమయ్య అక్కడి నుంచి దావీదు కుమారుడు అక్కడి నుంచి ఊరుకో అంటే చాలా బిజీ పర్సన్, ఇప్పుడు యేసు ప్రభుని మీరు డిస్టర్బ్ చేయొద్దు అన్న విధముగా ఇచ్చేస్తున్నారు. సో చిన్న విషయాల్ని గ్రహించకుండా మనసులు ఏమవుతాయంటే కొన్నిసార్లు మనకు తెలియదు, ఆ కాఠిన్యం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో మనం సెన్సిటివ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. సో మనం ఎప్పుడు అడగాలి, నాకు ఆ యొక్క ఆ సున్నితమైన మనస్సు నాకు ఉంచండి ప్రభువా. నేను ఎప్పుడు కూడా మరి కఠినపరచబడకుండా, ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తికి ఏమంటారు, మరణాలు చూడడం అలవాటు అయిపోతుంది. వాళ్ళకి ఏం పెద్ద అనిపించదు. అదే ఫస్ట్ టైం ఇది చేశారనుకో చాలా వాళ్ళకి ఎంతో బాధ అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. ఆ సున్నితత్వము మనం కోల్పోకూడదు. ఒకటి మనం మరలా చేసిన మన పరిచర్యలో దేవుడితో మనకున్న సహవాసంలో మనం ఇంకా సాఫ్ట్గా ఇంకా ప్రేమగల వారిగా మారాలే, కానీ కఠినమైన హృదయం రాకుండా మనము జాగ్రత్త పడాలి. సో కొన్నిసార్లు మనకి ఇదేమైనా పెద్ద సాక్ష్యమా, ఇది చెప్పాలా, దీని గురించి నేను మాట్లాడాలా అనిపించవచ్చు. కానీ మనకు తెలియదు ఎవరిని ఆ చిన్న సాక్ష్యము బలపరుస్తుందో, ఎవరికి అవసరమో ఆ చిన్న సాక్ష్యం మనకు తెలియదు. ఓకే, నేను రక్షణ పొందిన కొత్తలో ఈ సాక్ష్యం విన్నప్పుడు ఆ సాక్ష్యం నన్ను చాలా ప్రేరేపించింది. ఆ చిన్న సాక్ష్యం అది. ఒక దైవజనుడు అంటే ఒకసారి ఆయన వాక్యాన్ని బోధిస్తూ యేసు ప్రభువు చాలా అద్భుతాలు చేశాడు. ఆయన భూమిపై నడిచిన కాలంలో ఆయన గుడ్డి వాళ్ళకి స్వస్థతనిచ్చారు, అనారోగ్యంతో వాళ్ళని బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు అని చెప్పి విన్నప్పుడు, అయితే అదే ఆత్మ, అదే ఒక శక్తి మనకు కూడా దేవుడు ఇచ్చాడు అని బోధించినప్పుడు ఒక చిన్న పిల్లాడు విన్నాడంట. చిన్న పిల్లాడు అబ్బా యేసయ్యలో ఇంత శక్తి ఉందా అని విని ఒకరోజు వినేసి ఇంటికి వెళ్తున్నాడంట. అదే రోజు వెళ్తున్నప్పుడు సడన్గా వాళ్ళ ఊరిలో ఒకరి ఇంట్లో ఒక కోడి చచ్చిపోయిందంట. ఒక కోడి చచ్చిపోతే అక్కడికి వెళ్ళి యేసు నామంలో నువ్వు లే అనగానే అది మంచిగా అయిపోయిందంట, నార్మల్గా యేసు నడిచిందంట. సో ఒక చిన్న వాక్యమును విని వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా చేయాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనం నమ్మినప్పుడు ఏదైనా చేయగలడు. మనం పాడతాం కదా, ఏమైనా చేయగలవు అని. ఒకటి పాటనే కాదు, నిజంగా దేవుడు ఏమైనా
చేయగలడు. హల్లెలూయా. సో ఆ చిన్న పిల్లలకున్న సాక్ష్యము, చిన్న పిల్లలకున్న విశ్వాసము మనం ఉండాలి. అయ్యో ఇదేంటి, ఇదేమో చెప్పుకోవడానికి ఇదా అని మనకు అనిపించవచ్చు. పరీక్షలు రాయడం అంత పెద్ద విషయమా అంటే మనకు కాకుండొచ్చు, కానీ వాళ్ళకైతే చాలా పెద్ద విషయమే. ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు ఆలోచిస్తే పరీక్ష అంటే చాలా పెద్ద ఇది వాళ్ళకి. సో ఆ చిన్నది కూడా ఎంత చక్కగా వారి పొందిన ఇబ్బందులే కానీ వారి ఎదుర్కొనేవి కానీ ధైర్యంగా చెప్పగలిగితే మనం ఎందుకు చెప్పలేము? సో మనం కూడా సాక్ష్యముగా ఉండడానికి ప్రయత్నించాలి. సో మన కోసం చెప్పట్లేదు, మనం దేవుని మహిమపరచడానికి చెప్తున్నాం. కాబట్టి సాక్ష్యాలు అంటే లేనివి క్రియేట్ చేసి చెప్పమని నేను చెప్పట్లేదు. ఉన్నవే మనం ఆలోచిస్తే మన వీక్ అంతట్లో మనకు ఎన్నో సాక్ష్యాలు కనపడతాయి. హల్లెలూయా. సో దాన్ని బట్టి మనం సాక్షిగా ఉండడానికి, సాక్ష్యాలు చెప్పడానికి కూడా మనం ముందుకు రావాలి. హల్లెలూయా. సో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. సో మనము వాక్యంలోకి వెళ్ళక ముందు నీ కృపాతిశయము సాంగ్ పాడాలని దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు నిన్న నుంచి. సో హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకా బ్రతికి ఉన్నామంటే అందరం చెప్దామా? ఇంకా బ్రతికి ఉన్నామంటే, ఇంకా సేవలో ఉన్నామంటే. సేవలో ఉండడం అంటే ఇటు సైడ్ నిలబడడమే కాదు సేవ. అటు సైడ్ ఉన్న సేవే, ఇటు సైడే కాదు. ఇటు సైడ్ ఉట్టి కనిపిస్తాము, కానీ అటు సైడ్ యాక్చువల్ సేవ ఉంటుంది. ఇటు సైడ్ ఉట్టిగా ఇది చూసి ఇక్కడ నిలబడితేనే సేవ చేస్తున్నామన్న భ్రమలో ఎవరు ఉండద్దు. సో అది చాలా తప్పు అండర్స్టాండింగ్. మనకి దేవుడు ఏ పనిస్తే అది చేయడమే సేవ, ఆయన సేవించడం. క్లీనింగ్ టీం వాళ్ళు మనం ఎక్కువసార్లు మనం గుర్తుపట్టమేమో. ఎవరు క్లీనింగ్ చేస్తున్నారో ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. నిన్న ఎవరు క్లీనింగ్ చేస్తారో తెలుసా? తెలీదు. తెలుసా? ఎంతమంది? చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరికి చేస్తున్నారు? అది దేవుని బట్టి. లేకపోతే మంచి జాబ్స్ చేస్తుండొచ్చు, మంచి అన్నీ ఉండొచ్చు. అన్నీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఏముందంటే ఎవరి కోసం చేస్తున్నారు? దేవుని బట్టి. హల్లెలూయా. సో అది గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి. అందరం నిల్చునే దేవుని ఆరాధించుకుందాం. పాట పాడి అతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురించును, నే కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటు నుండెనా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా.
నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు. నీ కృప నీ కృప ఆకాశము కంటే నీ కృప మాయలలో నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటు నుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. బ్రతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. బ్రతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు. కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను నీ అందే నిత్యము అతిశయము. నీ కృప నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటు నుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 బ్రతికి ఉన్నామంటే కేవలము అందరం నీ ఒప్పుకుందామా కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా
శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము చేతులెత్తి కృతజ్ఞతాస్తులు చేద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, నీ కృప ప్రభా ఆకాశం కంటే హెచ్చైనది ప్రభు. అవును తండ్రి, ఆకాశం కంటే హెచ్చైనది. నిజంగా ఎలా మౌనంగా ఉండగలం ప్రభు? ఎలా మౌనంగా ఉండగలం ప్రభు? నీ సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. ఒప్పుకుందామా? నీ సాక్షిగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్, హల్లెలూయా. రేయాల హషియరా బాబా. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, నేను మౌనముగా ఉండనయ్యా. ఒప్పుకుందామా? నేను మౌనముగా ఉండను, నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. మాటల ద్వారా, క్రియల ద్వారా నేను అవును తండ్రి, అవును ప్రభు, దాని అవుతాను. నేను ఏమై ఉన్నానో దాని ద్వారా ప్రభు నీకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. హల్లెలూయా. ప్రతి ఒక్కరం అడుగుదామా? యేసయ్యా, నాతో మాట్లాడయ్యా. నీ మాటల వల్ల నేను బ్రతుకుతాను ప్రభా. నీ మాటలు నాకు మాకు కావాలి ప్రభా. ఎస్ లార్డ్, నీ మాటలు మాకు దొరికినప్పుడు మేము అది భుజించుటకు సహాయం చేయండి. ఎస్ లార్డ్, నేను అంతని ఈ లోకపరమైన ఆహారం బట్టి కాదు, కానీ నీ వాక్యము వల్లనే ప్రభా మేము బ్రతుకుచున్నామని ప్రభా మేము గ్రహించుటకు సహాయం చేయండి. ఇప్పుడు మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా ఆత్మీయ నేత్రాలు తెరవబడును కాక, మా హృదయాలు తెరవబడును కాక, మేము గ్రహించగలుగు ఆ యొక్క వివేచన మాకు దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అవును మనుషుల మాటలుగా కాక ప్రభా, నీ మాటలే ఇక్కడి నుంచి ప్రభా బయలు వెళ్ళటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా, నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చిన మాటలే ప్రభా ఇక్కడి నుంచి బయలు వెళ్ళటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. సో దావీదు అన్న మాటలు తెలుగులో ఏముందో నాకు తెలియదు, కానీ దావీదు మాటలు, ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. అందరం చప్పట్లు కొడదామా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుము రండి అన్నప్పుడు ఏం చేశానంట? సంతోషించానంట. సో దేవుని మందిరంకి రావాలంటే అబ్బా చర్చ్కి వెళ్ళాలి, అబ్బా సండే అని కాదు, కానీ ఎలా ఉండాలి? మనకి సంతోషం ఉండాలి. ఈరోజు చేస్తే ఈరోజు సండే, అబ్బా నేను దేవుని వాక్యాన్ని వినగలమేమో. ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా మనము ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం, మరి కొంచెంసేపు మన ఇంట్లో వాళ్ళతో ఫెలోషిప్ చేస్తామేమో. కానీ నిన్న మేము వర్షిప్ టీంతో, ఇక్కడ వర్షిప్ టీం ఇంకా మరి ఉమెన్స్ టీమ్ మేమందరం ప్రేయర్ చేస్తుంటే నాకు ఒక్క రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే మనము వ్యక్తిగతంగా చేయడం వేరే, సమాజముగా సంఘముగా కలిసి ప్రార్థన చేస్తే, కలిసి ఆరాధన చేస్తే, కలిసి వాక్యాన్ని ధ్యానిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం సమాజముగా కూడుట మానక అన్నాడు దేవుడు.
సో నిజంగా నేను ఒక మాధుర్యం అనేది నేను ఎందుకో నాకు నిన్న ఆ యొక్క ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడు. ఒక సంఘముగా, ఒక సమాజముగా, ఆయన జనులుగా మనం అందరము కలిసి ఆయనను ఆరాధిస్తే అబ్బా ఎంత బాగుంటుంది. ఆయన నామాన్ని మనం స్తుతిస్తే ఎంత బాగుంటుందో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఎంతో మధురంగా ఉంటుంది. దుష్టుడు ఇవాళ రేపు ఆన్లైన్ ఇది వినడం, వాక్యము లేకపోతే ఆన్లైన్ చేయడం తప్పని నేను అనట్లే. కాకపోతే ఇలా గ్యాదర్ అవడం, మనం మరీ ఎక్కువగా యేసుప్రభు రాకడ దగ్గర అవుతున్న కొద్దీ మనం ఏంటంట ఇంకా ఎక్కువగా గ్యాదర్ అవ్వాలంట. ఎక్కువగా నిన్న నాకు సడన్గా ఎందుకో ఆ యొక్క ప్రజెన్స్, అందరూ కలిసి అందరము చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఒక వేరే అనుభవము నేను కలిగాను అనమాట. నేను చాలా అద్భుతంగా అనిపించింది. ఇందుకేనేమో దేవుడు మనము సమాజముగా కూడుట మానక అని దేవుడు మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఏది కూడా చిన్న విషయంగా తీసుకోవద్దు. మన ఐజ్ ఇయర్స్ మనం ఓపెన్ పెట్టుకుంటే, మన హృదయమును గ్రహించడానికి మన హృదయం సిద్ధపరచుకుంటే దేని ద్వారానే దేవుడు మాట్లాడగలరు. మీరు పొద్దున లేచి మీరు నడుస్తున్నా మాట్లాడతారు, కూర్చున్నా మాట్లాడతాడు దేవుడు. నిద్రలోంచి లేచినప్పుడు ఒక పాట ద్వారా మాట్లాడతాడు. ఎంతమందికి అది ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉదయాన్నే లేవగానే ఒక పాటతో లేస్తాం. అది తెలియదు, మన హృదయము మరి దేవుడు స్తుతిస్తూ ఉంటుందేమో. ఆ విధంగా మనం పడుకున్నప్పుడు కూడా గొప్ప అనుభవం అది. మనం కాలు కింద పెట్టకముందే మనం లేచినప్పుడు ఏముంటుంది, మన హృదయంలో ఒక పాట ఉండాలి. ఏది కూడా, ఏ విచారము, ఏ సంగతి, ఏ సంఘటన కూడా ఆ యొక్క దేవుడి యొక్క మాధుర్యం మన నుంచి తీసివేయకూడదు. దేనికి కూడా అనుమతి లేదు. దేనికి కూడా మనం అనుమతించకూడదు. ఏ విధంగా దేవుని యొక్క మనలో పెట్టిన ఆ మాధుర్యాన్ని, లేకపోతే దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క దీన్ని మనం తీసేయడానికి దేన్ని కూడా అనుమతించకూడదు. అది మనం అనుమతిస్తే తప్ప అది ఏది కూడా మన దగ్గర రాలేదు. నేను వారికి నిత్య జీవం ఇస్తున్నాను. ఒకసారి చూద్దామా, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఐ గివ్ టు దెమ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే షల్ నెవర్ పెరిష్. అది 10వ అధ్యాయం ఏమో 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును అది కదమ్మా, నేను నిత్య జీవం ఇస్తాను, అది ఎవరు వారి నుంచి తీసివేయలేరు అని ఒక మాట ఉంటుంది కదా. 27 28. ఓకే. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఈ యొక్క రియలైజేషన్ మనం ఎన్నిసార్లు కలిగి ఉంటాం ప్రతిరోజులో. ఎవ్వరు వారిని నా చేతి నుంచి అపహరించలేరు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, ఎవ్వరు కూడా నా చేతి నుంచి వారిని అపహరించలేరు. కానీ మనంతట మనమే వాకౌట్ అయిపోవచ్చు, తప్పిపోయిన కుమారులాగా. దేవుడు తప్పిపోయిన కుమారు, తండ్రి ఇంట్లో ఏముంది, తనకి సమృద్ధి ఉంది, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏమొచ్చింది, వేరొక ఆశ పుట్టింది. లోకాన్ని వెళ్ళి నేను చూడాలి, నా లైఫ్ నేను ఇచ్చేయాలి, నా తండ్రి ఇంట్లోనే నేను ఎందుకు ఉండాలి, నా తండ్రి ఏమంటారు కి విధేయుడిగా నేను ఎందుకు ఉండాలి, నా తండ్రికి సేవ చేస్తూనే నేను ఎందుకు ఉండాలి. సో తనంతట తను ఆ ప్రొటెక్షన్ నుంచి, ఆ ప్రొవిజన్ నుంచి, అంటే ఆ కాపుదల నుంచి, ఆ యొక్క మరి దేవుడు ప్రొవైడ్ చేసే సమకూర్చే దీని నుంచి ఎవరు తొలగిపోయారు, తనకు తానే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నేను వారికి నిత్య జీవాన్ని ఇస్తాను, మరి ఎవరు కూడా దాన్ని నా ఇద్దరి నుంచి ఏమంటున్నారు దేవుడు, అపహరించలేరు. నోబడీ కెన్ టేక్ దెమ్ అవే. అంటే ఎవరు కూడా అపహరించడం అంటే తెలియకుండా మెల్లగా తీసేసుకోవడం ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాచేవాడంట కునుకడు, నిద్రపోడు. అయ్యో ఈయన నిద్రపోతాడు, లేకపోతే ఒకసారి ఇలా పక్కకు చూస్తాడేమో, అప్పుడు దొంగలించాడు. సాతాను దుష్టుడు మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి మనం అవకాశం ఇస్తే తప్ప వాడికి ఉండదు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా. దేవుడని అనుమతించాలి, మనమని అనుమతించాలి. ఈ రెండు అయితేనే వాడికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదు. సో నిజంగా మనం ఆలోచిస్తే మనం ఎంత ఒక ఉదయాన్నే నేను చెప్పాను కదా, ఈరోజు సేవ గురించి మనం ధ్యానిద్దాము. సేవ అంటే జస్ట్ పుల్పిట్ దగ్గర ఉంటే సేవ చేయడంగా చాలామంది అనుకుంటారు. పుల్పిట్ దగ్గర ఉంటేనే సేవ, లేకపోతే ఇక్కడ అందరు కనిపించేలా ఉంటే సేవ. లేదు. అన్నా గురించి ప్రవక్తిని ఆమె గురించి ఏం రాయబడింది, ఆమె ఎన్ని సంవత్సరాలు చేసింది ఆమె సేవ? 84 సంవత్సరాలు పగలు రాత్రి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ మందిరంలో ఆమె పనిచేసింది. కొన్నిసార్లు ఆమెను గుర్తించవచ్చు, కొన్నిసార్లు గుర్తించకపోయినవచ్చు. కానీ ఎవరు గుర్తించారు?
పరిశుద్ధాత్మ గుర్తించాడు. ఆమె అటువైపున యాజకత్వంలో లేదు, ఆమె ఇంకా వేరే వేరే పనులలో లేదు. సో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మలాకి చూస్తే కనుక, మలాకి చూద్దాం. మనం మలాకి ధ్యానిస్తున్నాం కదా. 3వ అధ్యాయము చాలా అద్భుతమైన వాక్య భాగం. నేనైతే చాలా నేర్చుకుంటున్నా దాని నుంచి. సో మనము మలాకి 3వ అధ్యాయంలో కనుక చూస్తే మనం చాలా విషయాలు గమనించవచ్చు. ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క రాకడ గురించి. అంటే దేవుడు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? క్లెన్జింగ్ జరుగుతుంది. దేవుడు ఎక్కడైనా వస్తే ఏం జరుగుతుందంట? క్లెన్జింగ్ జరుగుతుంది. ఫస్ట్ దేవుని సన్నిధి ఉంటే మనం ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీతిని బట్టి, తీర్పుని బట్టి, మరి పాపంని బట్టి అయినా ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి ఉండే ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది? క్లెన్జింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే మలాకిలో ఫస్ట్ దేవుడు వస్తున్నాడు అని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పి మనం చూస్తాము. తర్వాత ఏం జరుగుతుందంటే 2వ వచనం చూస్తే 2 నుంచి 4 వరకు క్లెన్జింగ్ గురించి మాట్లాడతారు. మనం జస్ట్ నేను మలాకి 3వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను అంతే. సో తర్వాత ఏముంటే తీర్పు. సో ఏవైతే మరి దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఉన్నాయో వాటిపైన ఏమొస్తుందంట? తీర్పు వస్తుంది. అవి సరి చేసుకోకపోతే, అవి ఇంకా కనపడితే ఏమవుతుంది? తీర్పు వస్తుంది. తర్వాత దేవుని దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను, నా దగ్గరికి రండి మీరు, నేను మీ దగ్గరికి వస్తాను. రిటర్నింగ్, దేవుడి దగ్గరికి మరలా తిరిగి రావడం. తర్వాత ఇంకొకటి ఏంటి? ఇవ్వడం గురించి మనం లాస్ట్ వీక్ ధ్యానించాం. ఏం ఆఫరింగ్స్, దేని విషయాల్లో మనం ఆయనకి మరి టైట్స్ ఇస్తున్నాం, ఆఫరింగ్స్ ఇస్తున్నాం, ఈ విషయం మనం ధ్యానించాం. తర్వాత మరి ఈరోజు మనం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. సో ఎంత బ్యూటిఫుల్గా ఒక చర్చ్గా మనం ఏమి చేయాలి, దేవుని సన్నిధి కోరుకునే వాళ్ళు ఏమి కలిగి ఉండాలనేది చాలా చక్కగా ఇక్కడ చెప్పబడింది. సో ఈ యొక్క దాంట్లో మనము 2 విషయాలు చూస్తామన్నమాట. ఒకటి మనము చూస్తే చదువు 13వ వచనం 3వ అధ్యాయం మలాకి 3:13. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. చాలు. ఇక్కడ ఏంటంట 15వ వచనం చదవమా. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ ఏంటంట? మీరు గర్వము గల మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఫస్ట్ ఏంటి? యువర్ వర్డ్స్ హ్యావ్ బీన్ హార్డ్ అగేన్స్ట్ మీ. దేవుడికి వ్యతిరేకంగా గర్వము, హృదయం కఠినమైన మాటలు ఎప్పుడు వస్తాయంట? ఏదో ఒక విషయంలో గర్వము కలిగి ఉంటే, మనలో ఏదైనా ప్రైడ్ ఉంటే ఏమొస్తుంది? మనలో గర్వపు మాటలు వస్తాయి. మనము గర్వపు మాటలు మనం గ్రహించం కొన్నిసార్లు. కొంతమంది అంటారు గర్వం ఎట్లా అంటే బ్యాడ్ బ్రెత్ లాంటిదంట. బ్యాడ్ బ్రెత్ అంటే మన నోట్లోంచి వచ్చే దుర్వాసన లాంటిది. మనకు తెలియదు అంట, కానీ పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. తెలియదు, సడన్గా వచ్చేస్తుంది తెలియకుండా. అది మనకు తెలియదు. గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. మీరేంటి? మన దేవుడి సేవకులు, యాజకులతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరంలో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మలాకి మనం చూస్తే మరి దేవుడి బిడ్డలతోనే మాట్లాడుతున్న విషయం. మీరు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటారు, అయ్యో నేను ఇంతసేపు ఇచ్చేస్తున్నా, నేను ఇంత ఇచ్చేస్తున్నా. కానీ ఏంటి? దుష్టులే వర్ధిల్లుతున్నారు, దుష్టులే బాగుపడుతున్నారు, నీతిమంతులకే కష్టాలు వస్తున్నాయి. సో ఏం లాభము? ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ సర్వింగ్ గాడ్? దేవుని సేవించడం నిజంగా తగినదా? దేవుని సేవ చేయడం నిజంగా తగినదా? దుష్టుడు ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో ఒక్కసారైనా మాట్లాడి ఉంటాడు. ఎన్నోసార్లు నిరుత్సాహంతో, లేకపోతే ఏమంటారు, మనం అనుకున్న విధంగా జరగకపోవడం, లేకపోతే దుష్టుడి ఏమంటారు, వాడు మనని ఏదో ఒక విధంగా శోధించడంలో నేను కూడా కొన్నిసార్లు అనుకున్నా, నిజంగా ఇది చేయడం అవసరమా? నిజంగా ఈ సేవ చేయాలా? ప్రతి ఒక్కరికి వస్తుంది డిస్కరేజ్మెంట్. ప్రతి ఒక్కరితో దుష్టుడు ఈ మాట ఖచ్చితంగా దేవుని సేవకు ఇష్టపడే సేవను ఇష్టపడే ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఇంత నువ్వు అవమానం భరించడం అవసరమా? ఇంత శ్రమ పడడం అవసరమా? ఎవరు రికగ్నైజ్ చేస్తున్నారు నిన్ను? ఏం అవసరం నీకు ఇంత చేయడం?
అదే నువ్వు నా సేవ చేస్తే, అదే నువ్వు ఈ లోకంలో ఉంటే, నువ్వు ఇంత చేసినా నీకు ఇంత పొగడత వస్తుంది, ఇంత మంచి పేరు వస్తుంది. కానీ అదే కదా ఇక్కడ చూస్తే మనం ఏం చూస్తున్నాము, దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని. ఏంటి ప్రయోజనం? ఇంత మనం దుఃఖక్రాంతులుగా అవ్వడం అంటే ఇక్కడ ప్రార్థన అనుకోండి. ఇంత ప్రార్థన చేయడం, దేవుని నామాన్ని బట్టి మనం ఇంత ఇది చేయడము ఏమవుతుందంట? ప్రయోజనం ఏమనియు ప్రయోజనం ఏమని మీరు అంటున్నారు. ఈ మాట, ఈ ఆలోచన వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? గర్వముతో మీ హృదయం నిండింది అంటున్నాడు. పైన చూడండి ఏమంటున్నారు? యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి. నన్ను గురించి మీరు బహుగర్వపు మాటలు మాట్లాడుతున్నారు. బహుగర్వపు మాటలు. ఏం లాభము? మనం ఉపేక్షించుకొని ఆయన సెలవు ఎత్తుకొని నడవాలని ఉంది. మనం చూసాం కదా, క్రీస్తు యేసు గురించి మనం ధ్యానించినప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, మనము ఈ థర్స్డే బైబిల్ స్టడీలో ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా అంటే ఉండుంటే అర్థమవుతుంది. క్రీస్తు యేసు అంటే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన మహిమ, ఆయన క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. అభిషక్తుడుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంట? క్రీస్తుని పోలి నడుచుకోవాలి, తగ్గించుకోవాలి. గర్వహృదయాలుగా ఉండకూడదు. గర్వహృదయాలుగా మనం ఉండకూడదు. మనకు అది కొన్నిసార్లు మనుషులంగా పాపప్ అవుతుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని వెంటనే కత్తిరించేయాలి. నీకు నా దగ్గర స్థానం లేదు, అయినా నాకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇది ఉండాలి మన ఫస్ట్ రెస్పాన్స్. కానీ మనం సమర్థించుకుంటాం, కరెక్టే, నాకు వచ్చిన కోపంలో, లేకపోతే వాళ్ళు అలా చేశారు కాబట్టి కరెక్టే. మనము చాలా ఒకప్పుడు కొన్ని ఈ మధ్యలో స్కూల్స్ రిఫార్మ్ చేయడం గురించి చాలా సెన్సేషనల్ ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ఒకప్పుడు స్కూల్స్లో పిల్లల్ని కొట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం చాలా కామన్. తల్లిదండ్రులు వచ్చి ఏం చెప్తారు? మా పిల్లల్ని కొంచెము డిసిప్లిన్ చేయండి, కొట్టండి వాళ్ళని అని చెప్పేవాళ్ళు. ఇవాళ రేపు ఏం చెప్తున్నారు? మా పిల్లల పైన చెయ్యి వేస్తే అంతే మీ పని. మా పిల్లలకి ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారు, రాసి వాళ్ళ చేతులు నొప్పేసేస్తున్నాయి. లేకపోతే వాళ్ళకి ఇదే, నేను అంటే శ్రద్ధ కలిగి ఉండడము తప్పనట్లేదు. ఇవాళ రేపు సంఘంలో కూడా ఎలాంటి విషయాలు కావాలా? కరెక్షన్ తీసుకుంటారా? చాలా తక్కువ మంది సిద్ధంగా ఉంటారు. మనం చూస్తే లోకము సంఘంలోకి ప్రవేశిస్తుంది. నెమ్మది కరెక్షన్ వద్దు. ఎప్పుడు కూడా అమ్మో మీరు అలా మాట్లాడకూడదు, ఏం చేయాలి? బుజ్జగించాలి, మంచిగా దువ్వుతూ ఉండాలి, అప్పుడే మంచిది. కరెక్షన్ అంటే నచ్చుకుంటారు, కరెక్షన్ అంటే బాధ అవుతుంది. మనం అన్యాయంగా అంటే అసలైతే ఇంకా చూడాలి, ఒక్కొక్కరు రోషం మామూలుగా ఉండదు. నన్ను ఎంత అన్యాయంగా అనేస్తారు. కానీ ఇవన్నీ చిన్నప్పుడు స్కూల్లో తనలు తిన్న వాళ్ళు సగం టైము టీచర్ అసలు ముందే వెనుక చూసుకోకుండా కొట్టేస్తారు. తప్పు చేస్తారా చేయరా అని ఆలోచించరు. ఎంతమంది టీచర్ మీద అడిగి స్కూల్కి రాకుండా ఉంటారు చెప్పండి? ఈ లోకపరమైన నియమాలకే మనము అంత ఇదిగా ఉన్నప్పుడు, దేవుడు సంఘానికి వచ్చినప్పుడు ఒక మాట మనకి ఎదురు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? వెంటనే మన హృదయంలో ఏమొస్తుంది థాట్? నేను ఈ పని చేయను, నాకు ఇది వద్దు, లేకపోతే నేనే ఎందుకు చేయాలి? సంఘంలో ఉన్న మన వైఖరి ఈ విధంగా ఉంటే మనం పరీక్షించుకోవాలి. గర్వపు మాటలు అంటే దేవుడు అంటున్నాడు, మీరు నాకు వ్యతిరేకంగా గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే గర్విష్ఠులని అణిచేస్తాడు, దీనులని ఆయన లేవనెత్తాడు, కానీ గర్విష్ఠులను ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు ఏమనిపిస్తారు? ఎంత బాగా వర్ధిల్లుతున్నారు వీళ్ళు. వాళ్ళని చూసి మనకు డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళని చూసి మనం ఎంత నొచ్చుకుంటుంటాం. మనం ఉండొచ్చు మంచి చాలా కష్టపడతాం, కానీ మనం రికగ్నైజ్ చేయకుండా మన పక్కన కరెక్ట్గా మీ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళకే రికగ్నిషన్ రావచ్చు, మీ పక్క సీట్లో ఉన్న వాళ్ళకే మంచి పేరు రావచ్చు. ఒకసారి కీర్తనలు 37 చూద్దామా? కీర్తనలు 37 ఫస్ట్ వర్స్ చదవమా?
చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, హ్మ్. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఒక్క నిమిషం, ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ రెడీగా ఓపెన్ ఉంటే చదవండి. నా దగ్గర ఉంది కానీ. డోంట్ ఏంటంట, ఓకే, ఫ్రెట్ నాట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూవర్స్, బీ నాట్ ఎన్వియస్ ఆఫ్ రాంగ్ డూవర్స్. ఎన్వియస్ అంటే వాళ్ళని చూసి అసూయపడకూడదంట. ఈ లోకంలో ఉన్న వాళ్ళకైతే ఎంత బాగా ఉంటుంది, కానీ నన్ను చూడు, నాకు చూడు, ఏమీ లేవు. మనం వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోవద్దంట. కంపేర్ చేసుకోవచ్చా? చేసుకోకూడదంట. మళ్ళీ 9వ వచనం చదవండి. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీడు చేయవారు నిర్మూలమవుతారంట, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఏమవుతారంట? దేశమును స్వతంత్రించుకుంటారంట. 8వ వచనం చదవమా. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఒకసారి ఫస్ట్ వచనం నుంచి అందరూ చాలా జాగ్రత్తగా, నేను మా స్కూల్లో పిల్లలు నేను చదువుతుంటే చెప్తానంటే, నేను ఎక్కడెక్కడ వర్డ్స్ చదువుతున్నాను అక్కడెక్కడ మీ ఫింగర్ మూవ్ చేయాలని చెప్తారు. సో అది అలా మీరు చాలా జాగ్రత్తగా చూస్తా చదవండి. ఓకే. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. హల్లెలూయా. ఇక్కడ మనం వాళ్ళని చూసి ఏంటంట, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. చాలాసార్లు అనుకుంటాం దుష్కార్యములు చేసి లేకపోతే చీటింగ్ చేసి అబ్బా వాళ్ళు ఎంత ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎంత ఇదవుతున్నారు, నేనేమో ఇంత న్యాయంగా ఇంత బాగా ఉంటున్నాను, నాకేమో ఏ దాంట్లో సక్సెస్ రావట్లేదు. ఎంతమందికి అనిపిస్తుంది అలా? ప్రతి ఒక్కరికి ఒక్క టైంలో కాకపోతే ఒక్క టైం అయినా అనిపిస్తుంది. మనమంట దుష్టులని చూసి లేకపోతే దుష్కార్యములు చేసే వాళ్ళని చూసి మనం వాళ్ళని చూసి అసూయ పడకూడదంట. ఎందుకంటే చూద్దాం తర్వాత వచనాలు. వాళ్ళు ఎట్లా అవుతారంట, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. పచ్చని కూర అంటే మనం తెచ్చి మంచిగా మనం మార్కెట్కి వెళ్ళి మంచిగా పచ్చగా ఉన్న కూరలు తీసుకొచ్చుకొని వాటిని అట్లాగే వదిలేస్తే ఏమవుతాయి? అవి నెక్స్ట్ డేకి వాడిపోతాయి. అట్లా వాడిపోతారంట వాళ్ళు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మేలు చేయడం అంటే ఏంటి? దేవుని మాట ప్రకారం జీవించడమే. మనం చాలాసార్లు మేలు అంటే మనకు తోచిన మేలు అనుకుంటాం. మనం ఒకరికి సహాయం చేసేసి మనకు మంచిగా అనిపించే చేయడం మేలు అనుకుంటాం. కానీ దేవుడి చిత్తానుసారంగా చేయడమే మేలు. ఎందుకంటే దేవుడు వేటిని సత్క్రియలు అంటాడు? దేవుడు మన కోసం ముందుగా ఏర్పరిచినవే సత్క్రియలు అంట. ఆ సత్క్రియలు చేయడానికి మనం దేవుడు సిద్ధపరిచాడు. మనం చాలాసార్లు చదువుతాం ఎఫెసీ 2:10. అవే మంచి కార్యాలు, సత్క్రియలు అంటాడు వాటిని. ఒకవేళ దేవుడు మనకు ఏర్పరిచిన మంచి పనులు కాక మనం ఏమి చేసినా అవి దేవుని యొక్క గ్రంథంలో లిఖింపబడవు. చాలా సాడ్ విషయం. మనము ఒక దినములో ఒక 10,000 పనులు చేసామనుకోండి, దేవుడి చెప్పిన పనులు ఎన్ని చేస్తుంటామో ఆలోచించాలి. అవి మాత్రమే దేవుడి ఆ బుక్లో వెళ్తాయి. మిగతావన్నీ ఏంటి? రికగ్నిషన్ ఉండదు. సో నిజంగా మనం ఆలోచించాల్సింది ఏంటి? నేను దేవుని ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఫస్ట్ నమ్మిక ఉంచడము కూడా ఒక సత్క్రియనే గుర్తుపెట్టుకోవడం. నమ్మకం ఉంచడం. అబ్రహాం గురించి చెప్పబడినప్పుడు అబ్రహాం ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఆయన చాలా మంచి పనులు చేస్తున్నందుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో ఫస్ట్ నీతిమంతులుగా అవడానికి ఫస్ట్ ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. తర్వాత ఏంటి? దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేశమునందు నివసించి సత్యమును అనుసరించము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. నమ్మిక ఉంచి మేలు చేయాలి. యేసు ప్రభు గురించి కూడా ఈ మాట రాయబడింది. ఆయన ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం.
ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఏం చేశాడని చూద్దాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నాక దేవుడు అతనికి తోడై ఉండెను గనక అతను మేలు చేయొచ్చు అన్నది. యేసు ప్రభుకే దేవుడు పరిశుద్ధాత్మ తోడై ఉంటేనే మేలు చేశారంటే మనకి ఇంకా ఎంత అవసరం ఆలోచిద్దాం. మేలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు మంచిగా చేయాలనిపిస్తే అది మేలు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి చేసినవే మేలైన కార్యాలు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ తిరిగితే మీరు నేను ఎంత. అందుకే యేసు ప్రభు అందరినీ స్వస్థగలరు. ప్రపంచం అంతట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సమయంలో ఆయన కావాలంటే స్వస్థపరచగలడు. కానీ ఎవరిని స్వస్థపరిచాడు? ఆయన రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. తండ్రి ఏమి చేయమంటే అది చేశాడు. తండ్రి ఎవరిని స్వస్థపరచమంటే వారిని స్వస్థపరుస్తాడు. లాజరు చనిపోతున్నాడని వార్త వస్తే ఇంకా 3 దినాలు ఆలస్యం చేశాడంట. ఎందుకు? దేవుడి నామం మహిమపరచబడాలి. తండ్రి ఆ విధంగా చేయమన్నాడు కాబట్టి. సో మనకి యేసు ప్రభు మనకు మాదిరిగా ఉంచెళ్ళాడంటే దేవుడు. ఆయన జీవితం మనకేంటి ఒక మాదిరి. ఒకవేళ ఆయన మాదిరిని మనము పాటించాలంటే మనం ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తేసు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. సేవలో క్రీస్తేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే యేసు ప్రభు అని ఒప్పుకున్నామో ఆ రోజు నుంచి ఎవరికి సేవ చేస్తున్నాం? మనము యేసు ప్రభుకి. సేవ అంటే ఇక్కడ నిలబడితేనే సేవ కాదు. మళ్ళా చెప్తున్నాను, మీరు యేసుని ప్రభువుగా అంగీకరించినప్పటి నుంచి మీరు సేవలో ఉన్నారు. ఎవరి సేవలో? వెలుగు రాజ్యపు సేవలో, యేసు ప్రభు సేవలో, ఆయన సేవలో మనం ఉన్నాం. మనం ఈ లోకపు పౌరులం కాదన్నారు కాబట్టి మనము ఎవరికి మనం స్వేర్ చేస్తాము. ఏదైనా పదవి ప్రమాణం చేసేటప్పుడు అందరూ స్వేర్ చేస్తారు కదా, అంటే ప్రమాణం చేస్తారు కదా. ప్రమాణం ఎవరు దాన్ని చేస్తారు? వారు ఏది నమ్ముతారో దానిపైన చేస్తారు. కానీ మనం ఏది నమ్ముతున్నాం? మనకి ఇష్టమున్నా లేకపోయినా మనం ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నామో ప్రభు అని, అప్పుడు ఏమంటున్నాం? మనం ఆల్రెడీ సేవలో ఉన్నాం. సో సేవకులు అనగానే నాకు సంబంధించింది కాదు అని ఎవ్వరు అనుకోలేరు. ప్రతి ఒక్కరం కూడా సేవలో ఉన్నాం. ఏ చిన్న పని చేసినా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42 ఒక్కసారి చూడండి. మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళ రివార్డ్ వాళ్ళకు ఉంటుందంట. ఒకసారి చూద్దామా? చూడమ్మా, 10వ అధ్యాయం 41, 42 చదువు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, శిష్యుడని అంట. ఈయన శిష్యులని ఎవరు? యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు కదా. శిష్యులని వాళ్ళకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కానంట ఏంటంట? వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులని మనకి బట్టి శిష్యులని మనం ఇస్తే వాళ్ళకి ఆ రివార్డ్ ఉంటుందంట. ప్రవక్తకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ప్రవక్త రివార్డ్ ఉంటుందంట. అసలు ఏమన్నా అనుకోవచ్చు, నేను ఇంత కష్టపడి పనిచేస్తే నేను ప్రవక్తని, నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే వీళ్ళకి నాకు వచ్చే రివార్డ్ రావడం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడి నియమం. ఎందుకు నువ్వు ప్రవక్తను ఆ మనిషిని చూడట్లేదు, కానీ ఆయనకున్న ఆఫీస్ చూస్తున్నావు, ఆయనకున్న ఆ దేవుడిచ్చిన అధికారాన్ని చూస్తున్నావు. వాళ్ళు ఎవరిని చూస్తున్నావు? నువ్వు దేవుని చూస్తున్నావు. దేవుడు వారిని నిలబెట్టాడని వారిలో కూడా నువ్వు దేవుని వెతుకుతున్నావు. కాబట్టి నీకు వాళ్ళకు వచ్చే రివార్డ్ నీకు కూడా వస్తుంది. వాళ్ళకున్న అవకాశం నీకు లేకపోవచ్చేమో, కానీ వారికి నువ్వు సేవ చేస్తుంటే వారికి రివార్డ్ ఉంటుంది. హల్లెలూయా, తప్పకుండా ఉంటుంది సేవ. అందుకే నువ్వు ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించిన అది సేవే.
సేవకులకి ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించినా సేవే. కాబట్టి ఏ హార్ట్తో చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. చూడ్డానికి బయట అబ్బా వీళ్ళు ఎంత మంచి అర్పణలు అర్పిస్తున్నారు అనిపించవచ్చు. హేబేల్ని కయీనుని మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ కయీను మంచి అర్పణ అనిపిస్తుంది. శ్రేష్టమైంది హేబేల్ తీసుకొచ్చాడు, ఉన్న దాంట్లో ఒక్కదాన్ని కయీను తీసుకొచ్చాడు. మనం జాగ్రత్తగా చూస్తే ఏదో ఒకటిలే అని కయీను తీసుకొచ్చాడు, కానీ హేబేల్ ఏం చేశాడు? శ్రేష్టమైంది దేవుడికి అర్పించాడు. హల్లెలూయా. సో మనం చూస్తే మనము దేవుడు చెప్పిన పనులు చేయడం, దేవుడి ఏమంటారు మనం అధికారంలో ఉండి మనం చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది మనుషులకి గర్వంగా అనిపించవచ్చు. దావీదు మరి వచ్చి అక్కడ వీడెవడు మనని ఛాలెంజ్ చేయడానికంటే వాళ్ళ అన్నలు ఏమంటారు? నీకు గర్వం వచ్చింది, నువ్వు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో, ఇది నీ పని కాదు, నీ ప్లేస్ కాదు, వెళ్ళు అంటారు. చూసిన వాళ్ళకి అనిపించచ్చు వీడేంటి, మేము ఇన్ని రోజుల నుంచి మేము ఎదిరించాలి భయపడుతున్నాం. మేము ఎవరు? వాళ్ళందరూ శూరులు, ఫిజికల్గా శూరులు, వాళ్ళు అంటే బలము గల వాళ్ళు. వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూసి ఈవెన్ సమయాలు కూడా మోసపోతారు. ఎలా? వీళ్ళనే ఏమో ఎంచుకున్నాడు దేవుడు అనుకుంటాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అవుట్వర్డ్ విధేయత కొన్నిసార్లు విధేయత కాదు, మన యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మనం అన్ని మంచి పనులే అనుకుంటున్నాం, కానీ దేవుడు అంగీకరించే మంచి పనులు చేస్తున్నామా? మీరు ఒకరోజు లిస్ట్ రాసుకోండి. నాకు ఇది మంచిగా ఇది చేయాలనిపించింది, నేను చేస్తాను. ఒకళ్ళు సహాయం చేయాలనిపించేది, యేసుప్రభు చేయలేరా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది సహాయం చేయగలరు? స్వస్థత అని యేసునామం, ఇప్పుడు అందరం టచ్ లేకపోతే ఇది ఇట్లా ప్రేయర్ చేస్తారు కదా, తప్పనట్లేదు. అది యేసుప్రభు చేయలేరా? ఒకసారి ఆలోచించండి. కానీ చేస్తారా? ఏం చేస్తారు? తండ్రి చిత్తము ఎక్కడుంటే, ఈరోజు ఈ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి ఎన్ని మైళ్ళైనా ప్రయాణించేశారు. సమరయ స్త్రీ ఒక్కదాని కోసం ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అయినా ఆమెను కలుస్తాడు. నేను చెప్పా కదా, ఒకళ్ళు తెలుసు నాకు, ఒక బ్రదర్, ఆయన పేరు బ్రదర్ దాస్. ఆయన మళ్ళీ టిబెట్కి ఒక పిలుపు ఉండే ఆయనకి, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. చైనాకి ఒక మరి అంబాసిడర్గా వెళ్ళడానికి, అంటే దేవుని యొక్క సాక్షిగా వెళ్ళడానికి ఆయనకి ఇది ఇస్తే, అక్కడ నేపాల్కి చైనాకి బార్డర్, టిబెట్కి బార్డర్లో ఒక గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్లోంచి వాళ్ళు ప్రవేశించచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఆయన వెళ్ళిన సమయంలో ఏ సిచ్యువేషన్ ఎందువల్లనో ఆ గేట్ మూయబడింది. ఆ గేట్ తెరవబడడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? 18 సంవత్సరాలు పైగా వెయిట్ చేశాడు అదే ప్లేస్లో. అక్కడ ఆయన తమిళన్ యాక్చువల్లీ, ఒక నేపాలీ ఆమెని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కానీ ఆయన దృష్టి అంతా ఎప్పుడు ఆ గేట్ తెరుచుకుంటుందా, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేయాలి. ఆయన వెయిట్ చేస్తున్నప్పుడు ఎంతో వై రివైవల్ టారెస్ అని లెనార్డ్ రావెన్హెల్ గారి బుక్, ఆయన అక్కడ భాష నేర్చుకుని దాంట్లో తర్జుమా చేశారు. చాలా అద్భుతం. ఆయన మాకు అమృత్ బ్రదర్ ద్వారా పరిచయం. అసలు వాళ్ళకి డెడికేషన్ చూస్తే నాకు చాలా, నేను ఎంత చిన్న ఒక డాట్ లాగా అనిపించింది. అరే ఒకళ్ళు లైఫ్ అంతా ఇచ్చేసారు, ఏం లాభము అని ఆలోచించుంటే, సడన్గా ఎన్నో ఇయర్స్, అన్ని ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత రీసెంట్గా గేట్ తెరవబడింది. అక్కడ ఎవరంటే వాళ్ళు వెళ్ళలేరు, చైనా వెళ్ళలేరు. ఒక నేపాల్ నుంచి ఒక ఏదో ఏమంటారు కొనుక్కునే వాళ్ళలాగా, లేకపోతే బిజినెస్ పీపుల్ లాగానే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారికి కనిపించిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు సువార్త చెప్పడానికి వాళ్ళ లైఫ్స్ని రిస్క్ చేస్తున్నారు. అలాంటి పరిచర్యలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పిలుపు. కానీ ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఏం లాభం, నేను ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తాను, ఇదంతా వేస్ట్ అని ఒక్కసారి అనలే. ఆ దానికోసం ఎదురు చూస్తూ ఆయన ఇక్కడ కూడా పరిచర్య స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా ఆయన సంఘాన్ని చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా తనని, తన వైఫ్ని, తన పిల్లల్ని దేనికోసం సిద్ధపరిచాడు? ఆ యొక్క పరిచర్య కోసం.
ఇంకొక మన 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 దేశంలోనే ఆ ప్లేస్ చాలా మరి అన్య మతాలకి ఒక హబ్ లాంటిది అనమాట. అక్కడ మరి సువార్త ప్రకటించడం లేకపోతే సేవ చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. వాళ్ళకి ఆ యొక్క పాస్టర్ గారికి ఆయన వైఫ్కి, నేను ఆ పేర్లు అవి చెప్పడానికి ఇష్టపడట్లే కానీ ఆయన వైఫ్కి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి. అయితే అక్కడున్న వ్యతిరేకులు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ సేవ మానేయకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాము అని చాలా థ్రెట్స్ వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు సేవ నిమిత్తము సేవ ఎట్లయినా కొనసాగాలని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో హాస్టల్లో ఉంచి వచ్చారు. మేము అప్పుడు వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి ఏడుపు చూస్తే నా హృదయం ఇదైపోయింది. సో సాక్రిఫైస్ అంటే సేవ దేవుని చిత్తానుసారంగా చేసినప్పుడు, మన దేవుని మహిమ పరచాలన్నప్పుడు మనకు లాభం ఈ లోకంలో ఏం కనిపించకుండొచ్చు, కొన్నిసార్లు మనకు కనపడదు లాభము. అదే మనం వరల్డ్లో చేస్తే వెంటనే రికగ్నిషన్ వచ్చేస్తుంది, ప్రమోషన్ వచ్చేస్తుంది, ఇంకేమో చేస్తుంది. అప్పుడు మనం చూసి ఏమనుకుంటాం, అబ్బా నేను కూడా వాళ్ళలాగుంటే ఎంత బాగుండేది. మీ హృదయంలో అనిపిస్తుందా? అయితే మీరు గర్వము గలవారని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. మనం చూస్తే మళ్ళీ 37వ కీర్తన మనం చూస్తే కనుక వెళ్ళమా. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చదువు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయనను బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తారంట. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. ఇది అన్యులకు సంబంధం లేదు. నువ్వు వాళ్ళని చూసి ఎందుకు ఇది అవుతున్నావు? నీ మార్గములను ఆయనకు అప్పగిస్తే ఏంటంట, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చు. ఇక్కడ చూస్తే నమ్ముకొనుము అని, దేవునికి నీ మార్గాలు అప్పగించు అని చెప్తా ఉన్నాడు. అంటే నిన్ను నువ్వు తగ్గించుకో. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము సేవలో కలిగి ఉండాలి. ఆయనే మనకు మాదిరి. ఎవరిని మనుషుల్ని కూడా మాదిరిగా చేసుకోకండి. ఎందుకంటే ఎంచుకోబడిన వారు, ఈవెన్ ద ఎలెక్ట్ విల్ ఫాల్ అంట. వాళ్ళు పడిపోయినప్పుడు మనం ఒక్క మనిషి పైన నమ్మకం ఉంచుకుంటే ఏమవుతుంది, వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళతో పాటు మన విశ్వాసం కూడా పడిపోతుంది. నేను చెప్తున్నా, నేను చాలామందిని చూశాను. నాకు తెలిసిన ఒక బ్రదర్, ఒక యవ్వనస్తుడు, చాలా అద్భుతమైన వాక్యం నాలెడ్జ్. మన ఎవరిని వాక్యం నాలెడ్జ్ సరిపోదు. జెలస్, చాలా దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. తను ఒకరిని చాలా నమ్మేవాడు. వాళ్ళు హఠాత్తుగా వాళ్ళ విధానాలు కరెక్ట్ లేదని తెలిసినప్పుడు వారి నుంచి అది ఎంత అతన్ని ఏమంటారు హృదయాన్ని చెరిపేసిందంటే, తను విశ్వాసంలో పడిపోయాడు, భయంకరంగా పడిపోయాడు. వాక్యం చెప్తున్నా కదా, చాలా అద్భుతంగా తెలుసు వాక్యం. యవ్వనస్తుడు, చాలా జీలున్న వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు నేను చూస్తే నాకు బాధేస్తుంది. అందుకే నేను అంటున్నా, ఈవెన్ ఎంచుకోబడిన వారు కూడా పడిపోవచ్చు. కాబట్టి మనుషులని మనం సేవించిన దేవుని సేవించినట్టు చేయాలి. దేవుడు వారిని అక్కడ పెట్టాలని చేయాలి, కానీ వారిపైన మనం మొత్తం మన మనసు, మన హృదయం వారిపైన పెట్టుకోవద్దు. ఎవరైనా పడిపోవచ్చండి, అందరు మనుషులే. మన యూతరైజ్ కాన్ఫరెన్స్లో పాస్టర్ సూరజ్ పాల్ గారు చెప్తా ఉన్నారు, ఫాలో అంటే శిష్యులు ఎలా ఫాలో అయ్యేవాళ్ళంటే, ఇప్పుడు ఏమంటారు మాస్టర్ ఇటు సైడ్ తలదూతే వాళ్ళు కూడా ఇటు సైడే తలదూతారు, లేకపోతే ఇటు సైడ్ అంటే ఇటు సైడ్. నిజమే చేయొచ్చు, కానీ ఆయనను పోలి నడుచుకునే వాళ్ళు, మనం ఆయనని ఇచ్చేసే వాళ్ళు చేయొచ్చు వారి విధానాలు. నేను ఒక సమయం ఉండే నా లైఫ్లో, ఎప్పుడంటే నేను దేవుని తప్ప ఎవరిపైన ఆధారపడలేని పరిస్థితి ఒకటి వచ్చింది నా లైఫ్లో. నేను అప్పుడు ఇంకా 18 years నాకు ఎక్కువ ఏజ్ కూడా లేదు. వేరేవన్నీ కూడా నేను నిలబడ్డ గ్రౌండ్ చెదిరిపోయింది అనుకోండి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను ఒక వ్యక్తి దగ్గరికి నడిపించన్నారు, నువ్వు వాళ్ళు చెప్పేది విను, కానీ వాళ్ళ విధానాలు నువ్వు ఫాలో అవ్వకన్నారు. కొన్నిసార్లు అట్లాంటి నాయకులు కూడా ఉంటారు, వాళ్ళు చెప్పేది విను, కానీ వాళ్ళ విధానాలు మాత్రము నువ్వు ఫాలో అవ్వద్దంటారు.
నిజముగా అట్లాగే వాళ్ళ అడ్వైస్ నేను విని కొన్ని విషయాలు చేశాను, కానీ వాళ్ళ విధానాలు నేను ఎప్పుడు లక్ష్య పెట్టలేదు. వాళ్ళకి నేను విధేయతగా ఉన్న దేవుడి వాళ్ళని నాకు ఆ సమయంలో నాయకులుగా నిలబెట్టారు కాబట్టి వాళ్ళని నేను చాలా మరి ఎంతో ఏమంటారు భక్తి శ్రద్ధలు కలిగినట్టు వాళ్ళకి నేను సేవ చేశాను. అది నేను మనుషుల్ని బట్టి చేయలేదు, దేవుని బట్టి చేశాను. కానీ ఈరోజు నేను ఈ దీంట్లో ఉండగలిగానంటే నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా రీజన్ నాదేమి కాదు. దీన్ని జస్ట్ దేవుడు చేయమంటే అది చేయడం నేర్చుకున్నది. నా ఎదురుగా నా పైగా ఉన్నవాళ్ళు అలా చేస్తే నేను నేర్చుకున్నా. వాక్యానుసారంగా వాక్యంలో అలా చెప్పబడిందని నేర్చుకున్నా. ఇవాళ రేపు అది దట్స్ రాంగ్ థింగ్. చాలామంది అంటారు ఎస్ నేను దేవుడి నుంచి వింటేనే నేను చేస్తానని. ఒక ఆన్లైన్లో ఒకటి చూశాను, ఒక ఆయన ఒక బోట్లో వెళ్తుంటాడు. పెద్ద ఏమంటుందంటే అక్కడ ఏమవుతుంది, చాలా ఫ్లడ్స్ లాగా వచ్చేసి అసలు ఆయనకి ఏ అవకాశం ఉండదని తప్పించుకోవడానికి. సో ఆయన అక్కడ ఆ ఇంట్లో ఉంటాడు, బోట్లో కాదు ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో చుట్టూ అంతా నీళ్ళు వస్తూ ఉంటాయి. దేవా నన్ను నువ్వే కాపాడాలి, దేవా నన్ను నువ్వే కాపాడాలి అంటాడు. సో ఒక్కసారి ఏమొస్తుంది అంటే ఒక చిన్న బోట్ వస్తుంది. ఒక ఆయన వచ్చి రారా నేను వెళ్తున్నాను నువ్వు నాతో పాటు రా అంటే లేదు లేదు దేవుడు నాకు హెల్ప్ పంపిస్తాడు అంటాడు. లేదు లేదు దేవుడే నాకు సహాయం చేస్తాడు. అయితే రారా అని ఎంత అడిగినా ఆయన రాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకటి వస్తుంది, కొంచెం పెద్ద బోట్ వస్తుంది. పెద్ద బోట్ వచ్చి రా ఇంకా నువ్వు వచ్చేసే ఈ బోట్లో మేము వెళ్తున్నాం కదా మాతో పాటు వచ్చేసే అంటే ఆయన అంటాడు లేదు నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సహాయం పంపిస్తాడు నేను రాను అంటాడు. వాళ్ళు ఎంత బతిమలాడతారో వెళ్ళాడు. ఇంకొకసారి ఇంకొక బోట్ వస్తుంది. బోట్ వచ్చి ఇదే లాస్ట్, ఇంకా వేరే ఏమిది లేదు, నువ్వు రక్షింపబడాలంటే ఇదే లాస్ట్, దీంట్లో ఎక్కేసాయి అని అంటే లేదు లేదు నాకు దేవుడు సహాయం పంపిస్తాడు నేను దీంట్లో రాను మీరు వెళ్ళిపోండి అంటాడు. లాస్ట్కి ఆయన ఇల్లు కూడా మునిగిపోసాగుతుంది, ఆయన కూడా ఇదైపోతాడు. దేవా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు సహాయం చేస్తావనుకున్నా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అంటాడు. దేవుడు అంటాడు నేను నీకు 3 అవకాశాలు ఇచ్చాను, నువ్వు 3టిని కూడా తృణీకరించావు. మన దేవుడు మనకు సహాయం చేయాలంటే కొన్నిసార్లు మనం చాలా తగ్గించుకోవాలి. మనకు సహాయము మనం ఎక్స్పెక్ట్ చేయని దాని నుంచి వస్తుంది. నువ్వు సిద్ధమా ఆ సహాయం తీసుకోవడానికి? నువ్వు సిద్ధమా? యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు. మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్లుగా చేయగల దేవుడు. కానీ ఆయన ఏమన్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టాలి, ఎక్కడైనా ఇది ఉంటే తీసుకొని రాను. ఒక చిన్న పిల్లడు ఏం తెచ్చాడంట, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిచ్చాడు. యేసుప్రభు ఈగో హర్ట్ అవ్వాలి కదా, అయ్యారా? లేదు, అది తీసుకొని బ్లెస్ చేసి ఇచ్చాడు. సో సేవ, మనము సహాయము, దేవుడు మనకు అవకాశం ఇవ్వడం. చాలాసార్లు మన హృదయాలు మనం డిఫరెంట్గా మనం ఆలోచిస్తుంటాం. మనం ఏ విధముగా దేవుడు మనకి చిన్నదాని నుంచి చిన్నగా సహాయం చేసినా, పెద్దగా ఇచ్చేసినా, చిన్న అవకాశం ఇచ్చినా, పెద్ద అవకాశం ఇచ్చినా, మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది దేవుడి నుంచి వచ్చిందా కాదా. దేవుడి నుంచి వస్తే అది మనం చిన్నగా వచ్చినా అంగీకరించాలి, పెద్దగా మనం పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతనే వస్తే ఇది దేవుడు ఇవ్వలేదు అనుకుంటాం. చాలాసార్లు అలాగే అనుకుంటాం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధముగా లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధముగా ఉండకపోవచ్చు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో. సమయాలు కూడా దేవుడు నేను నా హృదయానుసారపు రాజుని ఎంచుకున్నా అంటే అబ్బా చాలా అందగాడే ఉంటాడు, చాలా ఆజానబాహుడులాగా, అంటే చాలా చూడ్డానికి చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు అనుకున్నాడు. ఈయననా అని ప్రతిసారి అడుగుతుంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు పై రూపం చూస్తున్నావు కానీ నేను హృదయాన్ని చూస్తున్నాను. ఎక్కడో ఉన్నాడు దావీదు, ఆయన పిలిపించాడంటే ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందో సమయాలు. కానీ సమయాలకున్న హ్యూమిలిటీ చూడండి, ఆయనకున్న తగ్గింపు చూడండి. ఇప్పుడు నేను ఇట్లా వెయిట్ చేస్తూ నేను ఈయన అనుకుంటే నేను సరిగ్గా రికగ్నైజ్ చేయలేదు అనుకొని నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని సమయాలు అనుకోలేదు, వెయిట్ చేశాడు సమయాలు. దేవుడు ఈయనను అభిషేకించమంటే చేశాడు. మనం తప్పైపోతామంటే మనం దాన్ని మనం సౌల్లాగా చేస్తున్నామా, సమయల్లాగా చేస్తున్నామా, దావీదులాగా చేస్తున్నామా ఆలోచించాలి.
సౌలు ఏమన్నాడు, నేను చేసిన తప్పే కానీ నాకు సహాయం చేయి, నువ్వు నాతో ఉండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే ప్రజలు నన్ను అంగీకరించాలి. కొన్నిసార్లు దేవుని కూడా మనం అట్లనే అంటాం, నేను చేసిన తప్పే కానీ నువ్వు తప్పులో కూడా నాకు తోడు ఉండు, నేను నీ కోసమే చేస్తా అంటాం. కానీ అవి చాలాసార్లు మనం చేసే మంచి పనులు మనకి మహిమ వచ్చేలాగా చేసుకుంటాం. దేవునికి మహిమ, మనం చూపించే ప్రేమ కూడా నేను ఇది కొంతమందితో నేను చెప్తా ఉంటా, మనం చూపించే ప్రేమ, మనం చేసే పనులు మనుషుల్ని మన వైపు ఎక్కువగా ఆకర్షించుకుంటుంటే ఆలోచించాలి, ఇది నిజముగా దేవుని మహిమపరిచే విధంగా ఉందా, ఎక్కువగా నన్ను నేను మహిమపరుచుకునే విధంగా ఉందా. పౌలు మరి పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక చోట వాళ్ళు ఏమన్నారు, అబ్బా దేవుడు దేవత అనుకుని వాళ్ళు ఇది చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు చింపుకొని, మేమేమి చేయలేదు, ఏది చేసినా మేము ఏసునామంలో చేసాం, మాకు కాదు. ఎన్నిసార్లు మనం ఆ విధముగా మనం ఒప్పుకుంటుంటాం, ఎస్ నాకు కాదు, నేనేం చేయలేదు, నాకు అసలు నేను మంచిదాన్నే కాదు, మంచివాడినే కాదు, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను. మనకు హెల్ప్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, చాలాసార్లు మనం చాలా గర్వపు హృదయంతోనే ఉంటాం. హంబుల్ ప్రైడ్ అనమాట అది. నేను చాలాసార్లు అంటా, కొంతమందిలో హంబుల్ ప్రైడ్ చాలా చూస్తా క్రైస్తవుల్లో. మేము తగ్గింపు స్వభావం కలిగి ఉన్నామన్న గర్వం ఉంటుంది చాలామంది క్రైస్తవులు. గమనించండి, మనలో కూడా ఉందేమో, నాలో కూడా ఉండొచ్చు, నేను లేదని అనట్లే. దేవుడు నాతో కూడా కొన్నిసార్లు నేను ఆ విధంగానే ప్రవర్తిస్తాను, రోషం వచ్చేస్తుంది, అనవసరమైన విషయాలు రోషం వస్తుంది మనకి. అప్పుడు నాకు దేవుడు గద్దిస్తాడు, నీకెందుకు, తగ్గించుకో. ఆ యొక్క కానాను స్త్రీని గుర్తు చేస్తాడు నాకు చాలాసార్లు, దేవుడు గుర్తు చేస్తాడు. ఆమె ఏం చేస్తుంది, దేవుడి నుంచి మేలు పొందుకోవడానికి తన కుక్క అనిపించుకుంది, తన పిల్లల్ని కూడా కుక్క అనిపించుకుంది. మనం ఇష్టపడతామా, నన్ను ఏమన్నాను కానీ నా పిల్లల్ని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోనంటాం కదా. అంటే నా ప్రతి తల్లిదండ్రులకి రోషం ఉంటుంది. కానీ ఆమె యేసుప్రభు అన్నాడు, పిల్లలకు పెట్టవలసింది కుక్క పిల్లలకి ఇవ్వము అంటే, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఏంటంట, బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తింటాయన్నాడు. ఎంత తగ్గించుకుంది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నారా? మనం సేవలో ఆ మనసు చాలా అవసరం అండి. మనం మనుషులకు రికగ్నిషన్ కోసం చూస్తాం కదా. దేవుడు అంటాడు, మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రతి సంఘముతో మాట్లాడే మాటలు, నేను నీ క్రియలను చూశాను, నేను నీ క్రియలను చూశాను, ఐ నో యువర్ వర్క్స్. చెప్పడానికి సమయం లేదు, ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ వీక్ ధ్యానిద్దాం. ఐ నో యువర్ వర్క్స్ అంటాను, నేను నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎంత శ్రమ అనుభవించో నాకు తెలుసు. మనం అనుకోవచ్చు, అయ్యో నన్ను ఎవ్వరు గమనించట్లేదు. మీకు రికగ్నిషన్ రాకుండా చేసేది కూడా కొన్నిసార్లు దేవుడే. రెడీగా ఉండాలి మనం తీసుకోవడానికి. కఠినంగా అనిపించవచ్చు, ఎందుకంటే వాట్ ఈస్ గాడ్ ఇంట్రెస్టెడ్, ఎందుకు దేవుడు నీలో ఏం చేయడానికి దేవుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆలోచించ. నాలో దేవుడికి ఏం బట్టి ఇంట్రెస్ట్ ఉంది? మనలో ఏంటంటే క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో ఫామ్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంది, వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. మనం ఆ నిత్య జీవంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఈ లోకంలో చిన్న చిన్నవి రికగ్నిషన్స్ వస్తే అవేమిది కాదు. మనకు తెలియకుండానే ఒకలాంటి వరల్డ్లీ డిసెప్షన్ మన చర్చెస్లో వచ్చేస్తుంది. ఎవరైనా మనం రికగ్నైజ్ చేస్తే ఓకే, రికగ్నైజ్ చేయకపోతే మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది? రికగ్నైజ్ చేయకపోతే ఇంకా ఎక్కువగా మీరు చేస్తారా? కొన్నిసార్లు కొంతమంది రికగ్నిషన్ వస్తున్నా అదే ఇందాక బోట్లాగా చెప్పినట్టు వద్దు 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 అనుకుంటారు. లేదు, కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు రికగ్నిషన్, తీసుకోవాలి. కానీ శిష్యులు ఏం చేశారంటే, ఒకరోజు యేసుప్రభు కొంతమంది శిష్యులు పంపించారంట, మీరు వెళ్ళి మరి దయాలని వెళ్ళగొట్టి మరి పరిచర్య చేయమని పంపిస్తే దయాలను వెళ్ళగొట్టారు, అది చేశారు, ఇది చేశాని చాలా ప్రైజ్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ప్రైజ్ రిపోర్ట్ దగ్గర స్టక్ అయిపోయి ఉంటే డేంజర్. మేము ఎంత గొప్ప కార్యాలు చేసాము, ఎంత అద్భుతాలు చేసాము, మేము సేవ చేస్తున్నాము అంటే దీన్ని బట్టి కాదు మీరు సంతోషించాల్సింది. దేని బట్టి అంట? పరలోకంలో మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించు. మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించాలంట. యేసుప్రభు ప్రైజ్ గురించి అగేన్స్ట్ లేరు, మెచ్చుకోవాలి. కానీ
మెప్పు పొందేవాళ్ళు దేన్ని బట్టి ఆనందించాలి? వాళ్ళ యొక్క పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని. సో చాలాసార్లు మనకు తెలిసిన మంచి పనులు చేయడము సేవ అనుకుంటాం, అందుకే డిసప్పాయింట్మెంట్ వస్తుంది తెలుసా. మనం అనుకున్న మంచి పనులు చేస్తాం, మనం దేవుడి కోసం చేస్తే మనకి రికగ్నిషన్ వచ్చినా, మనం మంచి పని చేస్తే కొన్నిసార్లు అవమానం వస్తుంది. మనకు అవమానం వచ్చినా అది దేవుడిది కాబట్టి నాకేంటి, దేవా నువ్వు అవమానించాలనుకుంటే ఓకే, నేను అది ఘనతగా ఎంచుకుంటాను. అవమానింపబడితే నేను అది ఘనతగా ఎంచుకుంటాను. అది అయినా నేను నీ సేవ మానను. ఎంతోమంది ఉత్సాహంగా పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఉంటారు తెలుసా అండి. బైబిల్ కాలేజీలు చేసేస్తారు, పరిచర్య ఇంట్రెస్ట్ అని చూస్తారు. ఒక్క అడ్డం ఇస్తారు, వాళ్ళు చేసిన పని రికగ్నిషన్ రాకుండా. వాళ్ళకి రావాల్సిన మెప్పు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది కామన్గా జరిగేది. అప్పుడు అది చూసి మనం నవ్వుకోవాలి. నేను దీనికి పడిపోను, నేను దేవునికి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మనుషుల రికగ్నిషన్తో మనుషులతో సంబంధం లేదు కాదు, రికగ్నిషన్తో సంబంధం లేదు. చాలామంది నాకు మనుషులతో సంబంధం లేదు, నాకు దేవుడితోనే సంబంధం ఉంటుంది. చాలా తప్పు అది. ఇచ్చిన 2 ఆజ్ఞల్లో ఒకటి దేవుడి గురించి గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఒకటి దేవుని ప్రేమించాలి, తర్వాత ఇంకొకటి పొరుగువాని ప్రేమించాలి. నీకు కనిపించే మనుషుల్ని ప్రేమించకపోతే కనిపించని దేవుడిని ఎలా ప్రేమిస్తా ఉన్నది. సో దేవుడితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనుషులతో సరిగ్గా ప్రవర్తిస్తారు. అందుకే నేను ఎవరినైనా రికగ్నైజ్ చేయాలి అంటే వాళ్ళు దేవుడి పిల్లలు లేకపోతే దేవుడి క్రియలు చేస్తున్నారు అని నేను గుర్తించాలంటే ఏం చేస్తాను తెలుసా, వాళ్ళు మనుషులతో ఎలా వ్యవహరిస్తున్నారని చూస్తాను. వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు, లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎంత అది కాదు, వాళ్ళు మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మనుషుల్ని ప్రేమిస్తున్నారా. సేవ అది. అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటంటే నీ సహోదరుడి కోసం నీ ప్రాణం పెట్టడం అంటే దట్ ఈజ్ లవ్. ప్రాణం పెట్టాలంటే కత్తి తీసుకొని పొడి చేసుకోవాలని కాదు, లేకపోతే గంత షూట్ చేసుకోవాలని కాదు. మనకి మనం చచ్చిపోవాలి అంటే వీ షుడ్ డై. ఇతరులని మనం హెచ్చరించడానికి కొన్నిసార్లు మనని మనము చంపేసుకోవాలన్నమాట. నువ్వనేది నేననేది లేకుండా ఉండాలి. చాలాసార్లు చచ్చిపోవడం అంటే ఏదో హఠాత్తుగా చచ్చిపోవడం కాదు, అంత ఈజీ కాదండి. మనకి ఏదైతే మన ప్రైడ్ ఉంటుంది, ఏదైతే మనం అతిశయపడతామో దాన్ని గివప్ చేయాల్సి వస్తుంది దేవుడిని సేవ చేయాలంటే. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదంట. నువ్వు ఒక గ్లాసు మంచినీళ్ళు ఆయన శిష్యులని వాళ్ళ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే నీకు రివార్డ్ ఉంటుంది. ఇంకొక చూడండి, ప్రవక్తని నువ్వు వాళ్ళకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ప్రవక్త రివార్డ్ ఉంటుంది. అపోస్తులని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే అపోస్తులకు ఉండే రివార్డ్ ఉంటుంది. నువ్వు చేసే ఏ పనైనా దేవుడు మర్చిపోడు. దేవుడు ఎవరికి రుణస్తుడుగా ఉండడండి. నేను దేవుళ్ళు వచ్చిన కొత్తలో చాలా శ్రమ అనుభవించాను. అంటే అతిశయంగా చెప్పట్లేదు, కానీ దేవుడు ఆ యొక్క కృప ఇచ్చాడు అనుకుంటాను. నేను ఐ వాజ్ 16 years old. ఆల్రెడీ అప్పటికే చాలా బ్రోకెన్ ఫ్యామిలీ, చాలా బ్రోకెన్ స్టేట్లో ఉంది. నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. మా పెద్ద బాబాయ్ ఆయన అన్నారు, ఒకవేళ నువ్వు ఈ దేవుడిని వదిలేసి వస్తే నేను నీకు మంచి లైఫ్ ఇస్తాను. ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఆయన మంచిగా ఉన్నాడు, నేను ఇవి ఇస్తాను నీకు అవి ఇస్తానని చూపించినప్పుడు నాకు అవేమనిపించలేదు. దేవుడే నాకు కావాలనుకున్నా. ఆ ఉన్న పాటను ఎల్లగొట్టేశారు ఇంట్లోంచి. నా వల్ల మా మమ్మీ, మా చెల్లి, మా తమ్ముడు అందరిని ఇంట్లోంచి బయటకు పంపించేశారు. ఏమీ లేవు మా దగ్గర. కాకపోతే మేము ఆ ఇంట్లో ఒక భాగం కాబట్టి ఒక చిన్న రూమ్ ఇచ్చారు, కానీ ఏమి ఇవ్వలేదు. తినడానికి ఏమీ లేవు. పక్క వాళ్ళ దగ్గర స్టవ్ తీసుకొచ్చుకొని జస్ట్ కొంచెం బియ్యం తెచ్చుకొని ఒక వారం రోజులు అవే తిన్నాం. నా వల్ల మా చెల్లి, మా తమ్ముడు, మా మమ్మీ అందరు సఫర్ అయ్యారు. చిన్నవాళ్ళు. మా మమ్మీ ఒక దోసకాయ దొరికితే దోసకాయ పచ్చడి చేసింది అంతే. అది తినడం వల్ల నాకైతే ఫుల్ బ్లడ్ మోషన్స్ ఒక 1 week వరకు. కానీ ఆత్మీయ విషయాలను చాలా బలంగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకు ఎప్పుడు ఒక్కరోజు కూడా అనిపించింది నేను వెంబడిస్తే ఏం లాభం అని అనిపించలే ఎప్పుడు కూడా.
ఇక్కడ ఆయనలో ఆనందించడం అనేది ఏది ఉన్నా కానీ పోనీ వాళ్ళని క్షమించకపోతే మా పౌల్ వెంకటేష్ బాబాయ్ ఒకటి చెప్పారు ఏంటంటే, మనం దేవుడితో మంచి సంబంధం కలిగి ఉండలేము, నువ్వు క్షమించకపోతే దేవుడికి నీకు సంబంధం కట్ అయిపోతుంది అంటే నాకు అది ఎక్కువ భయం ఉండేది. ఇప్పుడు కూడా ఆ భయం ఉంటుంది. ఎవరితోనైనా నాకు ఆ పీస్ లేకపోతే నేను పీస్ ఖచ్చితంగా సీక్ చేస్తా. పీస్ సీక్ చేసి వాళ్ళు సీక్ చేయలేకపోతే వాళ్ళ గురించి బాధేస్తుంది. కానీ దేవా నేను ఏం చేయాలని అడుగుతా. మా బాబాయ్ ఇంకొకటి చెప్పాడు, మెచ్యూర్డ్ పీపుల్ విల్ బీ అ సర్వెంట్, నాట్ ఆల్వేస్ వాంట్ టు బీ అ మాస్టర్. ఈ లోకం ఏమంటుంది, మాస్టర్ అయితే మీరు చూడండి, మాస్టర్ అయితే అంత సేవ చేయించుకోవాలని ఉంటుంది. కానీ ఈ లోకంగా ఏంటి, నువ్వు నిజంగా ఆత్మీయంగా మెచ్యూర్డ్ పర్సన్ అయితే సేవ చేస్తావు. ఫస్ట్ సన్ ఆఫ్ మ్యాన్ క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి. నిజంగా ఆయన పునరుద్ధానుడు అయ్యాక కూడా ఏం చేస్తాడు, ఆయన శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తే ఏం చేస్తున్నాడంటే, ఆయన తీసుకొని రండి చేపలు నాకు చేసి పెట్టండి అన్నాడా. ఇప్పుడు నేను మహిమ కలిగిన దేవుణ్ణి అనలే, ఆయన ఏం చేస్తాడంటే వారి కోసం ఆహారము సిద్ధపరిచాడు. సో సేవ అనేది ఆల్వేస్ గ్లోరియస్గా ఉండదు. ఈ లోకంతో అయితే అస్సలే కంపేర్ చేసుకోవద్దు. మనం వర్క్లో ఉన్నప్పుడు మనకు చాలాసార్లు ఈ వాయిస్ వస్తూ ఉంటుంది. మీరు చూడలేదు కానీ డింగ్రీ స్కిట్లో అలాగే మన లాస్ట్ సాటర్డే చేసాం కదా, ఏం చేస్తుంటుంది, నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, నువ్వు చేయకు, నిజం అది. అలానే మనకు అనిపిస్తుంది సాతానుడు వచ్చి వాడు పెద్ద కొమ్ములు పెట్టుకొని మనకి ఇది చేస్తే వాడు సాతాను మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. లేదు, కొన్నిసార్లు మన మనస్సులో జాయిస్ మేయర్ గారు ఒక బుక్ రాశారు, మనస్సే ఒక రణరంగం అని. మన మనస్సే బ్యాటిల్ ఫీల్డ్. మన మనసులోనే వాడు ఆలోచనలనే బాణాలు వేస్తాడు. నువ్వు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు, నువ్వు లోకంలో వాళ్ళు ఇచ్చేస్తానే నీకు ఇట్లా రిచ్ చేసేస్తా, లేకపోతే ఇట్లా ఇది చేసేస్తా, ఇలా నీకు నేను ఇచ్చేసేస్తా, నీకు ఇంత కష్టమే ఉండదు. చాలామంది చెప్పడం కూడా విన్నా, ఒకవేళ నేను ఇదే పని నేను బయట చేస్తే నాకు ఎంత రికగ్నిషన్ వచ్చిందో. కొన్నిసార్లు నేను కూడా అన్నా మాట. దాన్ని బట్టి ఈరోజు నేను నిజంగా సిగ్గుపడుతున్నా, అలా అనకుంటుండాల్సింది. ఇక్కడ చేసే సేవ లేకపోతే ఇక్కడ చేసే ఇది నేను వరల్డ్లో చేస్తే నాకు ఎంత రికగ్నిషన్ వచ్చిందో. కానీ దేవుడి వాక్యం ఏమంటుంది, ఒక లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం. నిత్యం నరకంలో ఉండేదానికన్నా ఒక అతనైతే అన్నాడు, నిత్యం నరకంలో ఉండడానికన్నా దేవుడితో ఎక్కడున్నా పర్లేదు. ఒక ఆయన అన్నాడు, అది ట్రూ అని నేను అనట్లే, కానీ అంటే ఆయన లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ గాడ్ చెప్తున్నాడు, దాన్ని బట్టి చెప్తున్నా. అది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ ఆయన అన్నాడు, యేసు ప్రభు ఎక్కడుంటే నేను అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నా. అది నరకమైనా పరలోకమైనా అది కాదు. నా పరలోకానికి చాలామందికి పరలోకం వెళ్ళడం గురి అనుకుంటారు, కానీ ఆయనని ప్రేమించే వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఎక్కడుంటే అక్కడే, అదే పరలోకం. నాకు ఎక్కడుంటే అదే పరలోకం. వధువు ఏమి ఇష్టపడుతుంది, చాలా రిచ్ అమ్మాయి కూడా ఒక పూరాయణం చేసుకున్నా కానీ ఏమంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడే నా ఇల్లు. సేవ అనేది భయముతో చేయకూడదండి. భయముతో చేసి మనుషుల్ని ప్లీజ్ చేయాలని చేస్తే ఏం చేస్తాము, నేను ఈ భయం అనేది ఏమవుతుందో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు తిడతారో, అది కాదు. సేవ అనేది మనకు ప్రేమతో వస్తే అది ఎవరున్నా ఏమి చేసినా అది ఎప్పటికీ నిలుస్తుంది. సేవ అనేది ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి రావాలి. నేను మీకు ఏదైనా చేస్తే ప్రేమ వల్ల చేయాలి. మీరు మనుషులకు ఏది చేసినా ఎవరికి చేసినట్టు చేయాలంట, దేవునికి చేసినట్టు చేయాలంట. లోకంలో చూస్తే ముందు కనిపిస్తే అసలు ఎంత వంగి దండాలు పెడతారు, కానీ మనసులో తిట్టుకుంటూ ఉంటారు. మనం అదే విధంగా చేస్తున్నామా, కంపల్షన్లో సేవ చేస్తున్నామా? ఈవెన్ క్లీనింగ్ టీమ్ అయినా, లేకపోతే ఇక్కడ మైక్లు సెట్ చేయడమైనా, ఇవి చేసే వాళ్ళకి రికగ్నిషన్ ఉండకపోవచ్చు. నేను చెప్తున్నా కదా, మీరు చేసే పని చాలా గొప్పది. క్లీనింగ్ చేస్తున్నారు, మీరు అంతా చేస్తున్నారు. ఈరోజు అందరు ఇట్లా వచ్చి మంచిగా కూర్చోవడానికి ఎవరు కారణం? క్లీనింగ్ వాళ్ళు. మనం చూస్తే మంచిగా మనకి ఎంతోమంది ఎన్నో విధాలుగా రికగ్నిషన్ రావడానికి మీడియా టీం వాళ్ళు కూడా చాలా వెనకాల ఉండి పనిచేస్తూ ఉంటారు.
ఇక్కడ ముందు కూర్చున్నారు, వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కొన్నిసార్లు డిఫరెంట్, ఇది ఒక్కటే కాదు, నేను 1 or 2 థింగ్స్ చెప్తున్నాను, చాలా ఉంటాయి అలాంటివి. మీకు తెలీదు వెనకాల ఉన్న ఎంత ప్రార్థనలు చేస్తారో. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళ కోసం చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు. కానీ ఒకరోజు దేవుడు రివార్డ్ ఇస్తాడు. హెవెన్కి వెళ్ళే వాళ్ళకి చాలా సర్ప్రైజెస్ ఉంటుందంట. ఎవ్వరు గుర్తించని మనుషుల్ని దేవుడు చాలా గొప్పగా హెచ్చిస్తాడేమో. అరే వీళ్ళెవరు లాజరు ధనవంతుని చూపించినప్పుడు అది చెప్పాడు దేవుడు, మీకు తెలియదు చాలామంది ఉంటారు రికగ్నిషన్ ఈ లోకంలో రికగ్నిషన్ లేని వారు అక్కడ రికగ్నిషన్ పొందుతారు. రికగ్నిషన్ ఆశించి పని చేస్తే యు ఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. నేను చెప్తున్నా, సేవలో ఉంటే ఖచ్చితంగా అవమానింపబడతారు. మీరు కొన్నిసార్లు లాట్ ఆఫ్ టైమ్స్ రికగ్నిషన్ ఉండదు. ఇంకా మీరు చేసే పనులకు పేరు పెట్టే వాళ్ళు ఉంటారు. దేవుడు అదాన్ని అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తారు, మనుషుల్ని బట్టి సేవ చేస్తే యూ విల్ డెఫినెట్లీ బి డిస్కరేజ్డ్. గలతీలకు రాసిన పత్రిక 6:9 చూద్దాం, చూసి ముగిద్దాం ఈరోజు. చాలా మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు పంట కోత. మనం మేలు చేయుటలో అలసిపోకూడదంట. ఇవాళ రేపు సర్వెంట్స్ ఉన్నారు, స్లేవ్స్ లేరండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దేవుని సేవ చేయడానికి సర్వెంట్స్ ఉన్నారు కానీ స్లేవ్స్ లేరు. బట్ గాడ్ వాంట్స్ స్లేవ్స్. చాలా రాంగ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. బాండ్ సర్వెంట్, బాండ్ స్లేవ్ అంటే వాళ్ళగా అప్పగించుకునే వాళ్ళు. సర్వెంట్స్ ఏంటి? సర్వెంట్ కెనాట్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్, సన్ కెన్ అండర్స్టాండ్. బాండ్ స్లేవ్ అనే ఉండాలి, సన్ అనే ఉండాలి. పౌలు తన పత్రికలో ఆమె బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేకపోతే బాండ్ స్లేవ్ అంటాడు. స్లేవ్కి మనం చూస్తే సొంత చిత్తం ఉండదు. స్లేవ్కి సొంత చిత్తం ఉండదు. ఏం చేస్తారు? యజమాని ఏం చెప్తే అది చేస్తారు. ఈ లోకపరమైన యజమానులు వాళ్ళ మంచి కోసం స్లేవ్స్ని చేసుకుంటారు. మన పరలోకమందున్న మన యజమాని ఏంటంటే మన మంచి కోసం మనని స్లేవ్గా ఉండమంటాడు. అది డిఫరెన్స్. బాండ్ స్లేవ్ అంటే వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత, యూదుల ఆచార ప్రకారం 7 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్ళా మేము మీకు మా జీవిత కాలం అంతా మేము మీకు బానిసలుగా ఉంటామని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారంట. వాళ్ళకి ఒక రింగ్ పెడతారంట. రికగ్నిషన్ ఏంటంటే విల్లింగ్గా ఈ యొక్క వ్యక్తి తనని తాను సమర్పించుకున్నాడు. విల్లింగ్గా పియర్సింగ్ జరుగుతుంది. అరే నేను స్లేవ్గా నీకు ఒప్పుకుంటే నేను మళ్ళీ నాకు పియర్సింగ్ నొప్పా అనుకోవచ్చు. కానీ సర్వెంట్స్ ఏంటి చెప్పండి? సర్వెంట్స్ ఏం చేస్తారు? మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కువ నచ్చకపోతే ఏం చేస్తారు? ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి అనుకుంటామా? అనుకోమా? ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదే మనం స్లేవ్ అయితే నీకు ఆప్షనే లేదు. సో దేవుని పరిచర్ని ఒక సర్వెంట్ లాగానే మనం చేస్తున్నాం కానీ ఒక బాండ్ స్లేవ్ లాగా మనం చేయట్లేదు. నా ప్రభువు ఆయన, నా ప్రాణదాత, నా పైన అధికారం ఉన్న వ్యక్తి, నాకు ఇంకొక వేరే ఆప్షన్ లేదు. బట్ వీ వాంట్ అన్ ఆప్షన్ ఆల్వేస్. ఈ లోకంలో మనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, 10 ప్లాన్లు ఉంటాయి. మనం ఏం చేస్తాం? అలాగే అనుకోండి. ఈ చర్చ కాకపోతే ఇంకొకటి, ఈ పని కాకపోతే ఇంకొకటి, నన్ను రికగ్నైజ్ చేయకపోతే, ఇక్కడ రికగ్నిషన్ లేకపోతే ఇంకొక దగ్గర చేస్తాను. ఈ చర్చే ఉందా? లేదు. ఒకవేళ దేవుడిని నేను ఇక్కడే పెట్టి ఉంటే నువ్వు ఇక్కడ ఫలించకుండా నువ్వు ఎక్కడెళ్ళి ఎంత ఫలించినా అది రికగ్నైజ్ చేయడు దేవుడు. నిజంగానే మీరు అనుకున్నట్టు ఇక్కడ ఫలించలేరేమో, మీరు వేరే దగ్గరికి వెళ్ళి బాగా వెళ్ళగానే మీకు చాలా రికగ్నిషన్ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద పొజిషన్లు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద ఇది అవుతుంది అనుకొని అబ్బా నేను సేవ చేస్తున్నా, ఆ చర్చిలో అయితే నాకేమీ అవకాశమే రాలేదు. దేవుడు అనొచ్చు, నేను నీకు ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము.
చేరడు. చిన్న క్లీనింగ్ పొజిషన్ ఇచ్చిన, చిన్న పని ఇచ్చిన, చిన్న ఇది ఇచ్చిన నాకు గొప్ప ధన్యత అనుకోవాలి. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ మనం ఫలించాలి. ఇక్కడ మిమ్మల్ని పెట్టి ఉన్నాడా, మిమ్మల్ని అనగ తొక్కినా ఇక్కడ మీరు సేవ చేయాల్సిందే. నా కోసం కాదు, ఎవరి కోసం కాదు, దేవుడి కోసం. మీరు ఇంకా ఎక్కడ వెళ్ళి పెద్ద పెద్ద చర్చెస్లో వెళ్తే మీకు బాగా రికగ్నిషన్ రావచ్చు, బాగా ఇది వచ్చు, బాగా ఆపర్చునిటీస్ ఉండొచ్చు. కొంతమంది నాకు చెప్పారు, మేము వేరే చర్చ్కి వెళ్తామండి ఎందుకంటే మాకు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. వెళ్ళండి. ఏ పాస్టర్, ఏ దైవజనుడు, ఏ దైవజనురాలు కూడా మేము వెళ్తామంటే లేదు మీరు ఇక్కడే ఉండాలని తీసుకొచ్చి రూమ్లో వేసి తాళం వేయరు, వెళ్ళండి అనే చెప్తారు. బట్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. మనం తప్పిపోయిన కుమారుడు తండ్రి తన సొంత కుమారుని ఆపలేదు. నేను వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇచ్చండి, ఇచ్చి పంపించాడు. విల్లింగ్గా సేవ చేయాలి, విల్లింగ్గా మన పరిమితి ఏంటి, నాకు ఎంత ఇస్తున్నావు దేవా, ఈజ్ దిస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఒకవేళ ఆ పని చేసిన మన రికగ్నిషన్ రావచ్చు, అవమానం రావచ్చు. నేను చెప్తున్నా, నాకు చాలాసార్లు అట్లా జరుగుతుంది. నేను హృదయపూర్వకంగా నేను చేస్తా, కానీ దానికి వ్యతిరేకమైన స్పందన వస్తుంది. ఒకసారి అయితే నేను నిజంగా చెప్తున్నా కదా, నాకైతే ఐఎమ్ డన్ విత్ దిస్ చర్చ్, నాకు అయిపోయింది, నాకు కాదు ఇంకా దేవా, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నేను ఇంకా ఏదైనా చేస్తాను, కానీ ఎక్కడన్నా నాకు ఇంకా ఏదైనా చూపించు. ఇలా అనుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు దేవుడు 2 విషయాలు మాట్లాడతాడు. ఒకటి ఏంటంటే నా సేవకుడైన యాకోబు అంటాడు. నా సేవకుడైన యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు కాదు నన్ను ఎంచుకుంది అంటాడు. నాకు ఆ మాట వస్తే నేను కొన్నిసార్లు తలగొట్టుకునే రోజులు ఉన్నాయి. ఎందుకు దేవా ఈ పరిస్థితి, ఎందుకు? దేవుడు నాతో మాట్లాడవద్దు, నాకు తెలుసు నువ్వేం చెప్తావు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే నిజంగా నేను చాలా దీనిన్న విషయంలో ఒకసారి ఒకరి ద్వారా దేవుడు మాట్లాడాడు. నువ్వు నన్ను ఎంచుకోలేదు, నేను నిన్ను ఎంచుకున్నాను, నువ్వు ఫలించాలని, బహుగా ఫలించాలని, నీ ఫలం విస్తరించాలని నేను ఎంచుకున్నాను. అది నాకు దేవుని తెలుసుకున్న కొత్తలో వచ్చిన వాక్యం. దేవుడు మనం అనుకుంటాం ఐ నో యువర్ వర్క్స్ అంటాడు. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు, ఐ నో యూ. రికగ్నిషన్ కోసము, పేరు కోసం మనం చూడొద్దు. చాలా చిన్న మీనియల్ థింగ్స్, చీప్ థింగ్స్ అనమాట అవి. రికగ్నిషన్ వస్తే తప్పనట్లేదు, అలానే మీరు ఎవరిని రికగ్నైజ్ చేయదు. మీరు రికగ్నిషన్ వస్తే మీరు చిచి వద్దనుకో, అది హంబుల్ ప్రైడ్, అట్లా ఉండమని అనట్లేదు. మన లైఫ్లో ఒకటి దేవుడు ఎలా చేస్తున్నాడంటే, దేవుడు అది అనుమతిస్తున్నాడు కాబట్టి అవుతున్నాడు. కొంతమంది ఉట్టిగా మనకు తెలిసిపోతుంది, ఉట్టిగా డంబం మాటలు ఉట్టిగా మాట్లాడుతుంటే నిజంగా మనని గుర్తించే వాళ్ళు ఎవరు, ఉట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు మనకు తెలుస్తుంది. అలాంటి దానికోసం అన్నట్లు రికగ్నిషన్ వచ్చినా పడిపోకండి. గుర్తింపు వస్తే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పడిపోవద్దు. నాకు రికగ్నిషన్ ఎవరి దగ్గర నుంచి రావాలా? నమ్మకమైన దాసురాలా. రికగ్నిషన్ వచ్చిన తర్వాత మనం దేవుడి సన్నిధిలో వెళ్ళి మనం అడగాలి, దేవా ఇది నువ్వు ఇచ్చిందా, నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దేవుడిని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసే వాళ్ళు ఏమవుతారు తెలుసా? ఫస్ట్ వాళ్ళకి ఏదైనా వస్తే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అది సేవ. దిస్ ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ సేవలో ఉన్న జస్ట్ ఒక చిన్న భాగమే చెప్పగలిగాను ఇవాళ నేను. మనము లోకపరంగా ఉన్న లోకాన్ని చూసి మనము అసూయపడే, అది చాలా చీప్ థింగ్. మీరు ఇలా అంటున్నాను ఏమనుకోకండి, కాకపోతే చెప్తున్నా. క్రైస్తవులుగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయపడడం అంటే చాలా చీప్. అట్లా మనకు అసలు కంపారిజన్ లేదు. ఇప్పుడు నేను అమెరికన్స్తో కంపేర్ చేసుకోగలను. మనం ఈ లోక సిటిజన్సే కాదు, మళ్ళీ దాన్ని కూడా ఇది కాదు. లోక సిటిజన్స్ అంటే
మనం భారతీయులమే, భారతదేశంలో పుట్టిన వాళ్ళమే, కానీ సిటిజన్షిప్ ఏమవుతుంది లిమిటెడ్. మన అది రేపే ఎండ్ అయిపోవచ్చు. మనం లేకపోతే సిటిజన్షిప్ ఏమవుతుంది, రేపు లేకపోతే ఆస్తులు ఏమవుతాయి, లేకపోతే నీ పేరు ఏమవుతుంది, ఇవి ఎక్కడ పోతే తెలియదు. నేను ఎప్పుడు ఎవరైనా చనిపోయినా వాళ్ళ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాను, రేపు నేను చనిపోతే నా గురించి ఏమంటారు దేవా. నాకు ఇది ఎప్పుడు ఉంటుంది తెలుసా, నేను వినగలుగుతానా, నేను చూడగలుగుతానా, ఏమంటారు అంటే ఎటువంటి పేరు సంపాదించుకొని వెళ్తున్నావు. నాకు ఎప్పుడు ఉంటుంది తెలుసా ఈ మాట. నేను ఎవరైనా మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినా, మనం విల్సన్ బదన్ ఇదైనప్పుడు కూడా నేను అనుకున్నాను, రేపు నా గురించి ఏమంటారు, వాట్ విల్ పీపుల్ హ్యావ్ టు సే అబౌట్ మీ. ఏం సంపాదించుకున్నాం మనం. నా విశ్వాసం నేను చనిపోయాక కూడా మాట్లాడుతుందా. నేను ఈ సేవకురాలని నువ్వు గుర్తిస్తావా, నేనే చెప్పుకుంటాను. ఇవాళ రేపు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామంటే మనం క్రైస్తవులను చెప్పుకుంటే కానీ ఇతరులకు తెలియదు. అంత చక్కగా మింగిల్ అయిపోతాం మనం. కానీ పీపుల్ ఏం చేస్తారంటే ఆ కాలంలో క్రైస్తవులని పిలువబడ్డారనుంది. మనం చూద్దాం, మళ్ళీ మనం ఈ పాట పాడుకుందాం, నీ కృపాతిశయం. దెన్ విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్. ఎస్ లార్డ్, నేనేమై ఉన్నాను అది నీ కృపయే ప్రభువా. మనం రికగ్నైజ్ చేస్తున్నామా, మనం ఏమై ఉన్నాం అది ఆయన కృప. ఇట్స్ ఓన్లీ హిస్ గ్రేస్. నీ కృప, నీ కృప. జస్ట్ ఫస్ట్ స్టాండ్జా పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు మన హృదయ వైఖరి సరిగ్గా లేకుండా, ఒకవేళ మనం నొచ్చుకొని ఈ లోకం వైపు చూసి దుర్మార్గులు, అనీతిమంతులు వర్ధిల్లుతున్నారని వారు చూసి అసూయపడి ఉంటే మనం గర్విష్ఠులం అంటున్నాడు దేవుడు. కంపేర్ చేసుకొని ఉంటే గర్విష్ఠులం అంటున్నాడు దేవుడు. ఒప్పుకుందామా? నేను ఒప్పుకుంటున్నా ఈ దినమున. క్షమించు ప్రభువా. నిజమే, నేను ఇతరులను చూసి అసూయపడుంటే నేను గర్వము కలిగిన దాన్నేమో, నువ్వు చేసిన విషయాలు మర్చిపోయిన దాన్నేమో, అన్గ్రేట్ఫుల్ పర్సన్గా నేను ఉన్నానేమో ప్రభు, క్షమించు. ఎస్ లార్డ్. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా
శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, నువ్వు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మేము ఇంకా సేవలో ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభు. ఏ పాటి వారం ఇస్తాయా నేను దావీదు చెప్పినట్టు ప్రభు, ఏ పాటి వారం ప్రభు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఏ పాటి వాడు నన్ను నాయనా ఉంటున్నానా. మాకేమి లాభమని మేము ఇప్పటి వరకు అనుకొని ఉంటే క్షమించండి నాయనా. ఈరోజు మేము ఒప్పుకుంటున్నాము, ఏ లాభము లేకపోయినా నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నువ్వుంటే చాలయ్యా, ఏ లాభం అవసరం లేదు. ఏ లాభం వచ్చినా అది నీ కృపనే ప్రభు, నా అర్హతను యోగ్యతను పట్టి కాదయ్యా. ఎస్ లార్డ్, నువ్వు మాకు కావాలయ్యా. మా హృదయ వైఖరిని సరిచేయి నైనా. నేను ఒప్పుకొనిచ్చిన, నేను గర్వముగా ప్రవర్తించినాను ప్రభు. ఏమి లాభమని ఎన్నోసార్లు అనుకున్నాను ప్రభు. క్షమించిన క్షమించు ప్రభు. ప్రాస్పరస్ వేలో లాభకరమైన మార్గాలు నువ్వు నడిపిస్తాను ప్రభు. నువ్వు ఏది నాకు లాభం అనుకుంటే అదే లాభం ప్రభు, ఏది నష్టం అంటే అది నష్టమే ప్రభు. అది ఎంత మంచిగా ఉన్నా ఆ దృష్టి, నీ దృష్టిని మాకు దయచేయండి అయ్యా. నీ కనులతో మేము సమస్తం చూచుటకు సహాయం చేయ. చెవిగల వారి ఆత్మ చెప్పు సంగతులు వినుగా కన్నావు ప్రభా. ఆ చెవులు మాకు దయచేయండి అయ్యా. అటువంటి చెవులు నాకు దయచేయి, మాకు దయచేయి. ఈ లోకపరమైన విషయాలను బట్టి మేము సంతోషించక నాయన, అవును తన జీవ గ్రంథంలో మా పేర్లు రాసినాయని దాన్ని బట్టి సంతోషించుటకు సహాయం చేయి. One day I will go where my Lord is. నా ప్రియుడున్న స్థలానికి, నా ప్రభు ఉన్న స్థలాన్ని నేను ఒక రోజు చేరుతానన్న ఆనందం మాకు దయచేయి ప్రభు. నాయన అవును తను ఈ లోకంలో పొందినట్టు ప్రభు మేము లాభమేమీ పొందుకోలేదు మేము, కానీ ఇట్స్ ఓకే లార్డ్. మోషే గురించి రాయబడింది, తన పేరుని, తనకున్న మహిమను, తనకున్న ఆయన ఆ ప్రిన్స్గా ఉండే అవకాశాన్ని అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాడయ్యా. నీ స్నేహితుడిగా మారాడయ్యా. I want to be counted among the faithful of God.
నమ్మకమైన వారిలో నా పేరు రాయబడాలి ప్రభు. మా పేర్లు రాయబడాలి. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ పేరు రాయబడాలి ప్రభు. ఈ లోకం రికగ్నైజ్ చేయకపోయినా పర్వాలేదు ప్రభు. ఇన్ని రోజులు మేము ఆ విధముగా మేము ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటే క్షమించు ప్రభు, క్షమించు. మాకునైనా రికగ్నిషన్ లేకపోతే రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే మాకు అన్యాయం జరిగిందని మేము అనుకుంటే క్షమించండి ప్రభు. దేవుడు అంటున్నాడు, మీలో చాలా మంది మీకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ లో ఉన్నారు. రిపెంట్. Yes, Lord. Yes, Lord ప్రభు, సహాయం చేయండి. మా బెనిఫిట్స్ గురించి కాదు ప్రభు, నీ చిత్తము చేస్తున్నామా లేదా అనే ఆలోచన మేము కలిగి ఉండటం. మా మైండ్ సెట్ని మార్చండి, మా ఆలోచనని మార్చండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మేము కలిగి ఉండటం సహాయం చేయండి. సర్వమును విడిచిపెట్టి నువ్వు మా కోసం వచ్చావయ్యా. నిన్ను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా విధేయత చూపించావు. ఎస్ లార్డ్, ఆ మనసు మేము కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సేవలో మేము ఉండాలని ఆశపడుతున్నాము. నువ్వు రికగ్నైజ్ చేసే సేవ ఈ లోకం రికగ్నైజ్ చేసే సేవ కాదు ప్రభు. I want to, Father God, be recognized by you, oh God. మీరు మమ్మల్ని పిలవాలి నా దాసురాలా, నా దాసుడా అని ప్రభు. నాయన అటువంటి హృదయం లేక గర్వముతో నా హృదయం నిండి క్షేమించయ్యా. ఎస్ లార్డ్, క్షమించయ్యా. ఎస్ లార్డ్, నాయన వాంట్ టు బి నోన్ బై యు. నువ్వు మమ్మల్ని ఎరగాలి ప్రభు, మేము నిన్ను ఎరిగి ఉండాలి. పౌలనాడు సమస్తమును ఈ లోకపరమైన వాడిని తనకున్న జ్ఞానము తనకున్న పేరునన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని నీతో శ్రమ పడుట ఇష్టపడ్డాడు. నీ కోసం జీవించుట ఇష్టపడ్డాడు. లార్డ్, ఐ ప్రే నాన్న, ఈ దినమున మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఒకవేళ ఇటువంటి థింకింగ్లో మేముంటే క్షమించమని అడుగుతున్నాము. మాకేమి లాభమని ఇప్పటి వరకు ఆలోచించుంటే, మాకేమొచ్చింది, ఇన్ని రోజులు మేము ఈ సంఘంలో ఉన్నాం, ఇన్ని రోజులు నీ సేవలో ఉన్నాం, ఏమొచ్చింది అని అనుకుంటే క్షమించే. నీ రోజులు కాదు ప్రభా, నువ్వు ఎన్ని రోజులు ఉండమన్నా, ఎన్ని సార్లు నైనా మరలా అవమానింపబడినా, నైనా పేరు లేకపోయినా ప్రభు, ఏమి లాభం లేకపోయినా నిన్నే వెంబడిస్తాం, నిన్నే సేవిస్తాం. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మరచుటకు నువ్వు అన్యాయస్తుడవు కాదన్నావు ప్రభు. నీ నామమును బట్టి మేము చేసిన సేవను, ఉపచారమును ప్రభువా, సర్వీస్ని మరచుటకు నువ్వు అన్యాయస్తుడవు కాదు, నీతిమంతుడవు ప్రభు. మాకు రికగ్నిషన్ రాలేదు, మాకు నన్ను అవును తను గుర్తించలేదు అనుకున్నప్పుడు నువ్వు అన్యాయస్తుడు అని మేము అన్నామేమో, క్షమించు. We don't want to be called wicked servants of God. Thank you, Jesus. మా యొక్క హృదయ వైఖరిని మార్చండి, మా ఆలోచనని మార్చండి, మాకు మారు మనస్సు దయచేయండి, చేంజ్ ఆఫ్ థాట్స్ దయచేయండి. Lord, I ask you, నా కోసము నేను మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ కోసం అడుగుచున్నాను. Give us the change of heart. మా హృదయాన్ని మార్చండి. Yes, Lord. Thank you, Jesus. Yes, Lord.
నిజమైన దీనత్వం, సాత్వికం మాకు దయచేయండి. టు టేక్ వాట్ యు గివ్ us, టు లీవ్ వాట్ యు డోంట్. నువ్వు మాకు ఇచ్చింది మేము తీసుకోవడానికి, మాకు ఇవ్వని దాని గురించి మేము బాధపడకుండా ఉండడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నేను బల్లలో పాలు పుచ్చుకోవడానికి సిద్ధపడుచుండగా అయ్యా, మారిన హృదయాలు కరిగి, మనస్సులు, ఆలోచనలు, తలంపులు కరిగిన వారమై నీ రొట్టెలో చేయి వేయుటకు, క్రీస్తు కలిగిన మనస్సు మేము కలిగి ఉండుటకు, నాయన ఇష్టపడే వారిగా ఉండటకు సహాయం చేయండి. ఎస్ లార్డ్, చేంజ్ అవర్ హార్ట్స్, చేంజ్ అవర్ యాటిట్యూడ్. మా హృదయ వైఖరిని మార్చండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. నేనా నీ యొక్క అంత బాండ్ స్లేవ్గా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. ఈ లోకపరమైన బానిసత్వము కాదు ప్రభా, నీకు ప్రభా, నీ ప్రభుత్వానికి లోబడే బానిసగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్.